ప్రభువా. తండ్రి, మా ప్రతి అవసరత నీవే ఎరిగిన దేవుడు ప్రభువా. నీ వాక్యములోంచి మాతో సూటిగా నేరుగా మాట్లాడండి ప్రభువా. తండ్రి, నీ సేవకుని మరుగు చేసుకోండి ప్రభువా. సరి అయిన తర్జుమాను అనుగ్రహించండి ప్రభువా. నిశ్చయముగా నీ అభిషేకములను మాతో మాట్లాడండి ప్రభువా. నా దేవా, నీ సేవకుడు ప్రభువా, నా దేవా తేజ గారిని బట్టి నీకు స్తోత్రములు వందనములు. ఈ సంఘాన్ని బట్టి నీకు స్తోత్రములు వందనములు ప్రభువా. నా దేవా నిశ్చయముగా ప్రభువా, నా దేవా ఈ కూడికని అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. Once again it's my pleasure to say you shalom. మరి మరోసారి మీకు షాలోమ్ అని చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. God bless you all richly. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. I hope you have come prepared. మీరందరూ సిద్ధపడి ఇక్కడికి వచ్చారని నేను నమ్ముచున్నాను. And I came to know that tonight is a communion night. ఈ రాత్రి మనకి ప్రభురాత్రి భోజనం అని నేను నమ్ముచున్నాను. May you have a true communion tonight. మీకు ఈరోజు నిజమైన ప్రభురాత్రి భోజనం ఉన్నదని నేను నమ్ముచున్నాను. And when I talk about communion, నేను ఎప్పుడైతే ఆ యొక్క సహవాసం లేక ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుతున్నానో, I like to say what communion is. నేను ఆ ప్రభురాత్రి భోజనం అనగా ఏంటో చెప్పాలనుకుంటున్నాను. Come in one union. మీరందరూ ఒక సహవాసంలోనికి వచ్చుట. Come in one union. మీరు ఒక ఐక్యతలోనికి మీరు వచ్చుట. Come in one union with your God. దేవునితో మీరు ఒక సహవాసంలోనికి వచ్చుట. With your Melchizedek. ఆ యొక్క మెల్కీసెదెకుతో మీరందరూ కూడా ఒక సహవాసంలోనికి వచ్చుట. King of Shalem. ఆ షాలేము రాజు, King of righteousness. ఆయన నీతికి రాజు అయి ఉన్నాడు. The Prince of Most High God. ఆయన అత్యున్నత స్థలములలో ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. And what a privilege to be one with him in communion. మరి మీరందరూ కూడా ఒకటిగా ఆయనతో అవటం అనేది ఇది చాలా గొప్ప భాగ్యము. You know, this communion is not man's table, it is God's table. ఇది మరి మానవుని యొక్క బల్ల కాదు కానీ ఇది దేవుని యొక్క బల్ల. And we are blessed people to have fellowship with King of Kings and Lord of Lords. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆ దేవునితో మనము సహవాసము చేయుట ఇది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యము. And this communion brings blessing. ఈ యొక్క ప్రభురాత్రి భోజనము లేకపోతే సహవాసము మనకి దీవెనలను అనుగ్రహించును గాక. It brings healing. అది మనకి స్వస్థతను అనుగ్రహించును గాక. It brings deliverance. అది మనకి విమోచనను తీసుకొచ్చును గాక. At the same time, అలాగే అదే సమయములో if you don't take part with ordi, మీరు ఒకవేళ ఇందులోనికి యోగ్యులుగా గనక మీరు పాల్గొనకపోతే, like Judas, we got his spirit. ఎలా యూదా ఇస్కరియోతు తన యొక్క ఆత్మను పొందుకున్నట్లుగా. So let us be watchful and careful. సో మనందరము చాలా జాగ్రత్తగా మరి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. And as we are listening the word, మనము వాక్యమును విరుచున్నప్పుడు may we prepare ourselves to have communion with him. మనము కూడా ఆ ప్రభురాత్రి భోజనములో పాల్గొనటానికి మనందరము సిద్ధపడుదుము గాక. God's name be praised. ఓ దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. For a short meditation, మనము కొద్దిసేపు ధ్యానం కోసం turn our Bible into book of Song of Solomon, పరమగీతముల పుస్తకంలో నుంచి chapter 2 verse 14. 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. Oh my dove, that are in the clefts of the rock, in the secret places of the stays, let me see thy countenance, let me hear thy voice, for sweet is thy voice and thy countenance is comely. Only 14. Yeah. 2వ అధ్యాయము పరమగీతములు 14వ వచనాన్ని చదువుకుందాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు వినబడనిము. Amen. ఆమేన్. Let's close our eyes. కళ్ళు మూసుకుందాం. Lord Jesus, we thank you for your precious word. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ యొక్క వాక్యము కొరకు మేము వందనములు చెల్లిస్తూ ఉన్నాము. We are hunger and thirst in your presence. మీ సన్నిధిలో ఆకలి దప్పికలు మేము కలిగి ఉన్నాము. May you satisfy us tonight, Lord. నీవు మమ్మల్ని సంతృప్తి పరచుదువుగాక. Talk to us in a special way. మాతో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడండి. That may
this evening bring a fresh anointing in every one of our life. ఈ సాయంకాలము మా అందరి జీవితంలో ఒక మంచి ఆ యొక్క అభిషేకమును మాపై కుమ్మరించునుగాక. We want to leave this place with such a fresh anointing, Lord. తండ్రి, ఈ స్థలము నుండి మేము వెళ్ళేటప్పుడు ఒక మంచి అనుభవముతో, ఒక మంచి పరిశుద్ధాత్మ అభిషేకముతో మేము వెళ్ళుదుముగాక. Reveal your heart's desire upon us. తండ్రి, మా యొక్క హృదయ వాంఛలను బట్టి మాతో మీరు మాట్లాడండి. Reveal all the mysteries before us, Lord. అన్ని మర్మములన్నీ కూడా మా ముందు మీరు బయలుపరచండి. Reveal your will to us, Lord. నీ చిత్తం ఏదో మాకు బయలుపరచండి. That we may ask according to your will. తండ్రి, మీ చిత్త ప్రకారముగా సమస్తమును మిమ్ముల్ని మేము అడుగుదుముగాక. And it shall be given unto us. అది మాకు నిశ్చయముగా మీరు ఇచ్చి మమ్మల్ని తృప్తిపరచుదురుగాక. Whatever way you want to speak, you speak to us, Lord. తండ్రి, మీరు ఏ విధముగా మాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారో ఆ విధముగానే మాట్లాడండి. Whatever you want to do tonight, you do, Lord. తండ్రి, ఈ రోజు ఈ రాత్రి మీరు ఏదైతే మా పట్ల చేయాలనుకుంటున్నారో ఆ కార్యమును మా పట్ల మీరు చేయండి. You are the potter, we are the clay. తండ్రి, నీవు మరి కుమ్మరివై ఉన్నావు, మేము మట్టి పాత్రలమై ఉన్నాము. Mold us and make us after your own design. తండ్రి, మమ్మల్ని మీ యొక్క ఆలోచన ప్రకారముగా, మీ చిత్త ప్రకారముగా మమ్మల్ని మీరు మలచండి, మమ్మల్ని మీరు తయారు చేయండి. And use us for your noble purpose, Lord. తండ్రి, నీ యొక్క మహిమకరమైన ఆ యొక్క పని కొరకు మమ్మల్ని వాడుకోండి. Help us to hear your still and small voice. తండ్రి, మీ మెల్లని మధురమైన చల్లని స్వరమును మాకు మీరు వినిపించనీయండి. Take control of this meeting, Lord. తండ్రి, ఈ చిన్న కూడికను మీ యొక్క స్వాధీనంలోనికి తీసుకోండి. If anyone is sick, you heal them, Lord. ప్రభువా, ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని మీరు ఆరోగ్యముతో నింపండి. If anyone is backslidden condition, you bring them back. తండ్రి, ఒకవేళ ఎవరైనా మరి వెనకబడిపోయిన స్థితిలో ఉంటే మరలా వారిని మీరు ముందుకు తీసుకొని రండి. If anyone is spiritually down, you raise them up. ఎవరైనా గాని ఆత్మీయముగా కింద పడిపోయి ఉంటే వారిని మీరు నిశ్చయముగా నిలబెట్టండి. Whatever you want tonight, you do with us, Lord. తండ్రి, మీరు ఏదైతే మా పట్ల చేయాలనుకుంటున్నారో అది మా పట్ల మీరు జరిగించండి. And may your name be lifted on high నీ above all నామము names through this meeting. నీ నామము అత్యధికముగా హెచ్చించబడును గాక. In Jesus' most precious name we pray. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో Amen. ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. You can have your seat. మీరందరూ మీ మీ సీట్లలో కూర్చొనవచ్చు. Are you all happy? మీరందరూ సంతోషంగా ఉన్నారా? Shall we start our journey? Shall we start our journey? ఇప్పుడు మన యొక్క ప్రయాణాన్ని మనము కొనసాగిద్దామా? కొంచెం Amen. ఆమేన్. To like to talk to you on a subject. మీతో ఒక అంశాన్ని నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. That is Dove ministry. దట్ ఈస్ Dove ministry. The Dove ministry. డవ్ అండ్ మినిస్ట్రీ. డవ్ మినిస్ట్రీ. ఓకే, పావురపు పరిచర్య అనే అంశం మీద నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. Dove ministry is bride ministry. వధువు పరిచర్య అది ఒక పావురము పరిచర్య అయి ఉన్నది. And the verse we read, we can see a beautiful order here. మనము చదివిన ఈ యొక్క అధ్యాయములో, ఈ వచనములో మరి మంచి అద్భుతమైన విషయాలను మనం చదువుకున్నాం. First we can see what the bride is. మొట్టమొదట అసలు వధువు ఎవరో మనము చూద్దాం. And it is not she claims herself. It is not she claims herself what she is. వధువు తాను ఏమనుకుంటుందో అలా లేదు, కానీ but it is her groom who claims what she is for him. తన యొక్క పెళ్లి కుమారుడు ఏమని అనుకుంటున్నాడో అదే పెళ్లి కుమార్తె అయి ఉన్నది. And she is not of herself. ఆమె యొక్క అసలు ఆమెకి సంబంధించింది కాదు. Christ claims she belongs to him. Christ claims she belongs to him. యేసుక్రీస్తు ఆమె తనది అని చెప్తూ ఉన్నాడు. Here we read, oh my dove. We read, oh my dove. యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు నా పావురమై ఉన్నావు. In English, when we read, oh my dove, ఇంగ్లీష్లో ఎప్పుడైతే మనం చదువుతున్నావో ఓ పావురమా అని, that means it is someone who says my dove. అక్కడ ఎవరో చెప్తున్నారు నా పావురమా అని అంటున్నారు. It is not a common dove. ఇది సామాన్యమైన పావురం కాదు. It is not a dove for everyone.
ఈ పావురము అందరికీ చెందింది కాదు. She is not a Pentecostal dove. ఆమె ఒక పెంతుకొస్తుకు సంబంధించిన పావురము కాదు. She is not a CSI dove. ఆమె ఒక సిఎస్ఐకి సంబంధించిన పావురం కాదు. She is not RC dove. ఆమె ఆర్సిఎంకి సంబంధించిన పావురము కాదు. She is not Marthomite dove. ఆమె ఇంకొక పావురమునికి సంబంధించింది కాదు. She is not a dove of a pope. ఆమె పోపుకు సంబంధించిన ఆ పావురము కాదు. She is not a dove of a preacher. ఆమె ఒక బోధకుడికి సంబంధించిన పావురము కాదు. She is a dove ఆమె ఒక పావురం of a specific man. ఆ పావురము ఒక మనిషికి సంబంధించిన పావురం. Now brother, somebody claims you are my dove. ఎవరు అంటున్నారు నీవు నా పావురం అని అంటున్నారు? Who is he saying my dove? ఇక్కడ ఎవరు అంటున్నారు నా పావురం అని? Hallelujah. హల్లెలూయా. Somebody is saying my dove. ఎవరు అంటున్నారు నా పావురమా అని? And can you place yourself in this verse? ఓ నీవు కూడా నీ స్థానమును ఈ పావురముగా తీసుకోగలవా? Can you hear that voice? ఓ నీవు ఆ స్వరమును వినగలుగుచున్నావా? And the one who says my dove ఎవరైతే నా పావురమా అని అంటున్నారో is the one who is the King of Kings and Lord of Lords. ఆయన ఎవరో కాదు గాని రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. He is the creator, he is the redeemer. ఆయన మన యొక్క సృష్టికర్త, ఆయన మన విమోచకుడై He ఉన్నాడు. is the King of Salem. ఆయన షాలేము రాజు అయి ఉన్నాడు. He was the King of righteousness. ఆయన నీతికి రాజు అయి ఉన్నాడు. He was the priest of Most High God. ఆయన ఉన్నతమైన స్థలములలో ప్రధాన యాజకుడై ఉన్నాడు. He is altogether King and priest. ఆయన అన్ని విషయాలలో ఆయన యాజకుడు, ఆయన రాజు అయి ఉన్నాడు. He is one in two offices. ఆయన మరి ఒక దేవుడు రెండు ఆఫీసుల్లో ఆయన ఉన్నాడు. He is a king and he is a lion and he is a lamb. ఆయన యూదా గోత్రపు సింహము అలాగే వధించబడిన గొర్రెపిల్ల అయి ఉన్నాడు. And he is one who says my love. ఆయన చెప్తున్నాడు ఇప్పుడు నా ప్రేమ పావురమా అంటున్నాడు. My dove is my love. ఓ మా పావురమే నా ప్రేమ అయి ఉన్నది. Can you understand my brother? Yes brother. My dove is my love. నా పావురమే నా ప్రేమ అయి ఉన్నది. We cannot separate love and dove. ఆ పావురాన్ని ప్రేమని మనం వేరు చేయలేమండి. Hallelujah. హల్లెలూయా. And is there his dove sitting tonight here? ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన డవ్వు అనగా ఆయన పావురము కూడా ఇక్కడ కూర్చొని ఉన్నది. Are you his dove tonight? ఈ రాత్రి మీరు ఆయన పావురమై ఉన్నారా? Then you must be excited to hear his voice. ఇప్పుడు మీరు ఆయన స్వరమును వినటానికి మీరు అత్యానంద భరితులై ఉండాలి. And you must know where is your place tonight. ఓ ఈ రాత్రి మీ స్థానము ఏంటో తప్పకుండా మీరు తెలుసుకోవాలి. That are in the clefts of the rock. బండ సందులలో. Let me tell you something more. ఈ రాత్రి నన్ను ఒక విషయాన్ని చెప్పనివ్వండి. When he says my dove, ఎప్పుడైతే ఆయన నా పావురం అని చెప్తున్నాడో actually in herself she is faulty. ఆమె యొక్క పరిధిలో ఆమె she has faults. ఆమె పరిధిలో ఆమెకు కొన్ని తప్పులు ఉన్నాయి. She has so many spots in her. ఆమెలో చాలా తప్పులు ఉన్నాయండి. But in him, కానీ ఆయన దృష్టిలో she is blameless and harmless. ఓ ఆయన దృష్టిలో మాత్రం ఆమె ముడత మచ్చ కళంకము లేనిదై ఉన్నది. Because that's the very character of dove. అదే ఆ యొక్క పావురము యొక్క స్వభావమై ఉన్నది. Because when she calls you dove, ఎప్పుడైతే ఆయన నిన్ను పావురం అని పిలుస్తున్నాడో she sees the very character of harmless and blameless in you. ఆ పావురము ఎలాగైతే మరి ముడత మచ్చ కళంకము లేకుండా ఉందో నీవు కూడా అలాగ ఉండాలి. Are you blameless and harmless tonight sitting here? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ముడత మచ్చ కళంకము లేని వారుగా ఉన్నారా? Can you read with me? ఇప్పుడు నాతో కలిసి మీరు Philippians 2:15. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందరూ కలిసి చూద్దాం. That you may be blameless and harmless, the sons of God, without rebuke, in the midst of a crooked and perverse nation, among whom you shine as the lights in the world. ఫిలిప్పీన్స్ 2:15. చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. That is what the ministry of the bride. అదే వధువు యొక్క పరిచర్య.
This is what God expects from you and me tonight. ఇదే ఈ రాత్రి దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతూ ఉన్నాడు. That you shine as the light in the world. మీరు ఈ లోకములో వెలుగు వలె ప్రకాశించాలి. You live as blameless and harmless, the sons of God, without rebuke in the midst of a crooked and perverse nation. మీరు నిష్కలంకులను అనునిందులై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. Hallelujah. హల్లెలూయా. Are you blameless and harmless tonight? మీరు ముడత లేకపోతే మరి హానికరము లేకుండా ఉన్నారా ఈ రాత్రి? Then you can place your hand on this verse and you can say, Mama, this is me. అప్పుడు నీవు ధైర్యముగా చెప్పొచ్చు ఈ యొక్క బైబిల్ మీద చేయేసి, ఏమండి ఆ యొక్క ముడత మచ్చ లేనటువంటి ఆ పావురాన్ని నేనే అని. Then the third thing, then the bride's place of safety. అదే వధువు యొక్క మరి సేఫ్టీ అనగా సురక్షితమైన ప్రదేశము. Where we can have our safety place tonight. ఈరోజు మన యొక్క సురక్షితమైన ప్రదేశము ఎక్కడ ఉన్నదండి? In midst of all this pandemic. ఇలాంటి భయంకరమైన పాండమిక్ సమయములో, in the midst of all these different kinds of wars, ఇలాంటి యుద్ధ సమాచారములతో కూడిన ఇలాంటి పరిస్థితులలో where we can find our safety. మన యొక్క సురక్షితమైన ప్రదేశాన్ని మనం ఎక్కడ కనుగొనగలము? Where is the safety place of the bride? వధువుకి సురక్షితమైన స్థలము ఎక్కడ ఉన్నది? Where the dove can have her safety. ఆ పావురము ఎక్కడ తనకంటూ ఒక సురక్షిత స్థలమును కలిగి ఉన్నది? And that is in the cleft of the rock. అది ఏదో కాదు గాని ఆ బద్దలైన సందులో ప్రియులారా. Are you in the cleft of the rock tonight? మీరు కూడా ఈ రాత్రి ఆ బద్దలైన సందులో ఉన్నారా? If you are in the cleft of the rock, మీరు గనుక ఆ బద్దలైన సందులో గనుక ఉన్నట్లయితే, if anyone want to touch you, నిన్ను ఎవరన్నా తాకాలనుకుంటే, before he touches you, he must touch the rock. నిన్ను ముట్టుకోవాలంటే మొదట ఆ బండను ముట్టుకోవాలి. And you know who is rock? మీకు తెలుసా ఆ బండ ఎవరో? Jesus Christ is the rock. ఆ బండ క్రీస్తు అయ్యున్నాడు. And you are in his cleft. మీరు ఆయన సందులో ఉన్నారు. And if you are placed in his cleft, మీరు గనుక ఆ బండ సందులో ఉన్నట్లయితే nobody can touch you. ఎవరు కూడా నిన్ను అంటుకోలేరు. Because if somebody wants to touch you, he has to touch Christ first. ఎవరైనా నిన్ను అంటుకోవాలంటే మొదట యేసుక్రీస్తుని అంటుకోవాలి. Hallelujah. That is your hidden place. అదే నీ యొక్క దాగు స్థలమై ఉన్నది. You are hidden in Christ. నీవు క్రీస్తులో దాచబడి ఉన్నావు. You are hidden in the rock. నీవు ఆ యొక్క బండ సందులో నీవు దాచబడి ఉన్నావు. Today, where you are hidden? ఈ రోజు నువ్వు ఎక్కడ దాచబడ్డావు? Where is your safety place? నీ యొక్క సురక్షితమైన ప్రదేశము ఏది? You know, since 1963, మీకు తెలుసా 1963వ సంవత్సరములో the rock has become the cloud. ఆ యొక్క బండ మేఘముగా మారిపోయింది. The cloud came to cover you. ఆ మేఘము నిన్ను కప్పటానికి వచ్చింది. The cloud came to seal you. ఆ మేఘము నిన్ను ముద్రించడానికి వచ్చింది. The cloud has come to heal you. ఆ మేఘము నిన్ను స్వస్థపరచడానికి వచ్చింది. And if you are in the cloud, నీవు గనుక మేఘములో ఉన్నట్లయితే, the cloud has covered you. ఆ మేఘము నిన్ను దాచిపెట్టినట్లయితే, enemy cannot touch you. ఆ శత్రువు ఏ మాత్రమును నిన్ను తాకలేదు. In order to touch you, the enemy has to see you. ఆ శత్రువు నిన్ను చూడలేదు, నిన్ను తాకలేదు. He cannot see you. He cannot see you, my brother. నిన్ను అతను అసలు శత్రువు నిన్ను చూడలేదంట. Because you are not uncovered. నీవు ముసుగు లేని దాని వలె నీవు లేవు, కానీ You are covered. నీవు దేవుని యొక్క మేఘము చేత కప్పబడి ఉన్నావు. The enemy will come looking. The enemy will come looking. శత్రువు వచ్చి చూస్తది, Where is Danny? డానీ ఎక్కడున్నాడని చూస్తా ఉంటాడు. వేర్ ఇస్ తేజ ఎక్కడున్నాడని చూస్తా ఉంటది. వినోద్ ఎక్కడున్నాడని చూస్తా ఉంటది. వేర్ సునీల్ ఎక్కడున్నాడని చూస్తా ఉంటది. విజయ్ ఎక్కడున్నాడని చూస్తా ఉంటది. వేర్ ఇస్ సంతోష్ ఎక్కడున్నాడని చూస్తా ఉంటది. శత్రువు వచ్చి మనల్ని వెతుకుతూ ఉన్నప్పుడు శత్రువు నిన్ను కనుగొనలేదు. ఎందుకంటే నీవు కప్పబడి ఉన్నావు. నీవు దాచిపెట్టబడి ఉన్నావు. తెలుసా నిన్ను ఎక్కడ దాచిపెట్టాడో? ఎక్కడ ముద్రించాడో తెలుసా? ఫర్ యువర్ ప్రొటెక్షన్. నీ యొక్క భద్రత కొరకు దేవుడు నిన్ను దాచిపెట్టాడు. బికాజ్ యు ఆర్ ఓన్లీ హిస్ స్వీట్ హార్ట్. ఎందుకంటే నీవు ఆయన స్వీట్ హార్ట్ అనగా ప్రేమ అయి ఉన్నావు. యు ఆర్ హిస్ ప్రైవేట్ ప్రాపర్టీ. నీవు యేసుక్రీస్తు యొక్క సొంత సొత్తు అయి ఉన్నావు. యు ఆర్ హిస్ ప్రాపర్టీ, మై బ్రదర్. నీవు ఆయన సొత్తు సహోదరుడా.
You are his property. Property. ప్రాపర్టీ మనం ఆయన సొత్తై ఉన్నాము. And he cannot allow anyone to enjoy his property. ఆయన స్వాస్థ్యాన్ని ఎవరు కూడా అనుభవించడానికి ఆయన ఒప్పుకోడు. And he has paid a special price to purchase you and me. నిన్ను నన్ను కొనటానికి ఆయన ప్రత్యేకమైన వెల చెల్లించి ఉన్నాడు. That we may remain for him and him and him and him alone. ఇక నీవు ఆయన కొరకు ఆయన కొరకు ఆయన కొరకు మాత్రమే జీవించాలి. Hallelujah. హల్లెలూయా. So tonight, to protect us, he has covered us, he has hid us. ఆయన నిన్ను కాపాడటానికి నిన్ను ఆయన కప్పాడు, నిన్ను ఆయన భద్రపరిచాడు. That is our safety place. అదే మన యొక్క భద్రమైన ప్రదేశము ప్రియులారా. And her privilege in that safety place. అందులో మనము చాలా ధన్యకరమైన ప్రజలమై ఉన్నాము. In the cleft of the rock, in the secret places of the stays. In the secret places of ఆ రహస్యమైన స్థలములలో మనల్ని దాచిపెట్టాడు. So what the stays speaks about? Then let me turn this. What the stays speaking about? Song of Solomon. Chapter 2 verse 14. Okay, just a minute. ఒక నిమిషం ప్రియులారా. Thou art in the cleft of the rock, in the secret places of the stays. 2:14. Yeah. చూడండి, బండ సందులలో ఆయన మనలను దాచిపెట్టాడు. The word stairs here, the word stairs. Stairs అంటే ఏంటండి? is talking about the SS. STAIR. పేటు బీటులు. పేటు బీటులు. పేటు బీటులు అంటే అర్థం ఏంటండి? That means he has access to his presence. Access is granted. పేటు బీటులను ఆయన ఆశ్రయించిన పావురం అని ఉంది కదా, దాని అర్థం ఏంటంటే ఆయన నిన్ను కలుసుకునే స్థలం అయి ఉన్నది. Everybody cannot go into his presence. ఎవ్వరు కూడా ఆయన యొక్క సన్నిధిలోకి ఆయన దగ్గరికి వెళ్ళలేరు. Everybody cannot go and talk to him. ఎవరు పడితే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు. But as his love and dove, she has got privilege to enter into his room and talk to him. ఆయన ప్రేమించిన తన యొక్క భార్య, తన ప్రియురాలు మాత్రమే ఆ గదిలోనికి వెళ్ళి ఆయనతో మాట్లాడగలదు. Then who is she dove here? కాబట్టి ఇక్కడ ఆ పావురము ఎవరు? She is the Esther. ఆమె ఎవరో కాదు గాని ఆమె ఎస్తేర్ అయి ఉన్నది. Because everybody doesn't have the privilege to go to the king and talk. ఆ యొక్క రాజు దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి మాట్లాడే అవకాశం ఎవరికి లేదండి. It is only Esther had the privilege to go and talk to the king. ఒక్క ఎస్తేరు మాత్రమే ఆ రాజు యొక్క సన్నిధికి వెళ్ళి ఆయనతో మాట్లాడగలిగేది. Are you that Esther sitting tonight here? ఈ రాత్రి కూర్చున్న మీరందరూ కూడా ఆ ఎస్తేర్ అయి ఉన్నారా? If you are Esther, you are called for a specific purpose. ఒకవేళ నీవు గనక ఎస్తేరు అయి ఉంటే నీవు ఒక ప్రత్యేకమైన పని కొరకు నీవు పిలువబడ్డావు. You are called for such a time is this. నీవు అలాంటి పని కొరకు నువ్వు పిలువబడ్డావు. Where you can get into desperation. ఒకవేళ నీవు నిరాశలో ఉన్నట్లయితే you can pray and fast. నీవు చక్కగా ప్రార్థించొచ్చు, ఉపవాసం ఉండొచ్చు. Not for your benefit. నీవు నీ యొక్క స్వలాభానికి కాదు, but for the benefit of others. నీ స్వలాభానికి కాదు గాని ఇతరుల కోసం నీవు ఉపవాసం ఉండొచ్చు. but for the benefit of other people. ఇతరుల యొక్క సంక్షేమము కొరకు నువ్వు ప్రార్థించాలి. Esther never pray for her own benefit. ఎస్తేర్ ఎప్పుడు కూడా ఆమె స్వార్థం కోసం ఆమె ప్రార్థన చేయలా. she took fasting for the benefit of others. ఆమె ఇతరుల యొక్క సంక్షేమము కొరకు, ఇతరుల యొక్క భద్రత కొరకు ఆమె ఉపవాసం ఉన్నది. and for all this protection she talked to the king. ఇతరుల యొక్క సంరక్షణ కొరకు ఆమె రాజుతో మాట్లాడింది. and that is the ministry of the bride. ఈ రోజు వధువు యొక్క పరిచర్య కూడా అదే ప్రియులారా. and that is your ministry today. ఈ రోజు నీ పరిచర్య కూడా అదే. the ministry of intercession. ఆ యొక్క పరిచర్య ఏదో కాదు గాని అది దేవునితో మనము మధ్యవర్తిత్వం చేసే పరిచర్య. the spirit of Christ. ఎందుకంటే యేసుక్రీస్తు ఆత్మ, and the spirit of Christ is in her now. ఇప్పుడు యేసుక్రీస్తు ఆత్మ ఆమెలో ఉన్నది. the spirit of Christ is in bride today. యేసుక్రీస్తు యొక్క ఆత్మ వధువులో ఉన్నది. if the spirit of Christ is in you tonight, ఈ రాత్రి యేసుక్రీస్తు ఆత్మ గనుక నీలో ఉన్నట్లయితే you will do what Christ did. యేసుక్రీస్తు ఏమి చేశాడో నీవు కూడా అదే చేస్తావు. the spirit of Christ was in Abraham. ఈ రోజు యేసుక్రీస్తు యొక్క ఆత్మ, the spirit of Christ was in Abraham.
యేసుక్రీస్తు యొక్క ఆత్మ అబ్రహాములో ఉన్నది. And when the Spirit of Christ was in Abraham, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆత్మ అబ్రహాములో ఉన్నదో, Abraham went after his fallen brother ఓ అబ్రహాము పడిపోయిన తన యొక్క సహోదరుడు కొరకు వెళ్ళాడు. with his 318 armed soldiers. తనతో పాటు ఉన్న 318 మందితో కలిసి He fought the battle with his enemies ఓ శత్రువుతో ఆ యొక్క అబ్రహాము పోరాడాడు. and brought Lot back to his one condition. లోతుని ఒక షరతుల మీద అతను విడిపించాడు. Whatever Lot has lost, he restored it back. లోతు ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్న ఆస్తి అంతా కూడా తిరిగి సంపాదించుకొచ్చాడు. Brother Branham says it is not Abraham, అది ప్రవక్త అంటున్నాడు అబ్రహాము కాదు గాని it is Christ in Abraham. అది క్రీస్తే అబ్రహాములో ఉన్నాడు. And today if the Christ, the Spirit is in you, he will do the same thing what Abraham did. ఈ రాత్రి ఆ క్రీస్తు ఆత్మ గనుక నీలో ఉంటే అబ్రహాము ఏదైతే చేశాడో నీవు కూడా అదే చేస్తావు. He went after the lost soul. అబ్రహాము నశించిన ఆత్మ కొరకు వెళ్ళాడు. He went after the fallen brother. ఓ పడిపోయిన తన యొక్క సోదరుడు కొరకు వెళ్ళాడు. He fought the battle. ఆయన ఒక యుద్ధాన్ని జరిగించాడు. He got the battle on. ఓ అతడు చక్కగా పోరాడాడు. And when he is returning back, ఎప్పుడైతే అబ్రహాము తిరిగి వస్తున్నాడో, Melchizedek coming with bread and wine Oh. to meet Abraham. మెల్కీసెదెకు అబ్రహాము యొద్దకు రొట్టె ద్రాక్షరసమును తీసుకొని వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Melchizedek never came to meet Lot మెల్కీసెదెకు లోతును కలవటానికి రాలేదండి. because Lot had no promise. ఎందుకంటే లోతుకు వాగ్దానం లేదు. The promise was given only to Abraham. ఆ వాగ్దానము అబ్రహాముకు మాత్రమే ఇవ్వబడింది. And Abraham fought the battle. Abraham got the victory. ఆ అబ్రహాము ఆ పోరాడాడు. అబ్రహాము విజయం పొందుకున్నాడు. And Melchizedek, king of Salem, coming to meet Abraham. మెల్కీసెదెకు ఆ షాలోము రాజు అబ్రహామును కలవటానికి వచ్చాడు. You know who is Abraham? ఇప్పుడు అబ్రహాము ఎవరు? Abraham is the prophet. అబ్రహాము ప్రవక్త అయి He ఉన్నాడు. is a man. ఆయన మనిషి అయి He ఉన్నాడు. is in the flesh. ఆయన ఆ శరీరములో ఉన్నాడు. And now who is coming to meet Abraham? ఇప్పుడు అబ్రహామును కలవటానికి ఎవరు వస్తున్నారు? King and priest. రాజు యాజకుడు ఇద్దరు కలిసి ఒక శరీరములో వస్తున్నారు. Who is this king Melchizedek? ఎవరు ఈ మెల్కీసెదెకు అనబడే రాజు? He is king Theophany. ఆయన రాజా వాక్య శరీరమై ఉన్నాడు. Who is this Melchizedek? ఈ మెల్కీసెదెకు ఎవరు? He has no father, no mother. ఆయనకి తల్లి లేదు, తండ్రి లేదు. So he is not Jesus here. సో ఇక్కడ ఆయన యేసుక్రీస్తు కాదు. Because Jesus has father and Jesus has mother. ఎందుకంటే యేసుక్రీస్తుకి తల్లి ఉంది, తండ్రి ఉన్నారు. In flesh, Jesus has his beginning of days and ending of days. ఎందుకంటే శరీరములో యేసుక్రీస్తుకి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, మరి ఆది అంతము కూడా ఉంది. But we find here Melchizedek has no father, no mother. కానీ ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ మెల్కీసెదెకుకి తల్లి లేదు, తండ్రి లేడు. So he is God. కాబట్టి ఈయన దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. As the son of God, ఇప్పుడు as మనుష్య son of David, ఇప్పుడు ఆ మనుష్య కుమారుడు, ఆ దావీదు కుమారుడు, he is the king. ఆయన రాజు అయి ఉన్నాడు. As a son of God, మనుష్య కుమారుడుగా, he is the priest. దేవుని కుమారుడుగా ఆయన ఒక యాజకుడై ఉన్నాడు. These two offices, king and priest, in one, that is God. ఆ యొక్క ప్రధాన యాజకుడు అలాగే రాజు అనబడే ఈ రెండు పాత్రలు కూడా యేసుక్రీస్తు అనబడే శరీరములో ఆఫీసులోకి వచ్చి నివసించింది. God in these two offices in one body, ఆ దేవుడే రెండు ఆఫీసుల్లో పనిచేస్తూ ఒక్క శరీరంలోనికి దిగి వచ్చాడు. coming to have fellowship with third office, that is son of man. ఈ రెండు ఆఫీసులలో ఆ దేవుడు దిగి వచ్చి మూడవ ఆఫీస్ అనబడిన ఆ యొక్క మనుష్య కుమారులలోనికి సహవాసము చేయడానికి దేవుడు వచ్చాడు. And the third office is son of man. మూడవ ఆఫీస్ అది మనుష్య కుమారుని పరిచర్య. That is the prophetical ministry. అది మన ప్రవక్త యొక్క పరిచర్య. And the prophet is not God. ప్రియులారా, ప్రవక్త దేవుడు కాదు, He is a man. ప్రవక్త కేవలం ఒక మనిషి మాత్రమే. Now God coming to meet man. దేవుడు మానవుని కలుసుకోవడానికి వస్తున్నాడు. And in this communion, కానీ ఈ కలయికలో Melchizedek is coming to give a part of him to Abraham. ఈ కలయికలో మెల్కీసెదెకు తన యొక్క భాగమును అబ్రహాముకి ఇవ్వటానికి వస్తున్నాడు. So that this man will become God. అప్పుడు ఈ మనిషి దేవుడుగా మారిపోతాడు. Hallelujah.
హల్లెలూయా. God become man so that man become God. మానవుడు దేవుడు అవటానికి ఆ దేవుడే మానవుడిగా వచ్చాడు. Can you understand? అర్థమవుతుందా మీకు? This is what the communion is. ఇది ప్రియులారా, ఇది ఒక సహవాసము. ఇదే సహవాసం అనగా, Then when you become one with God, ఎప్పుడైతే నీవు దేవునితో ఒకటిగా అయిపోతావో, then you can say, I am flesh of his flesh and bone of his bone. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? నేను ఆయన ఎముకలో ఎముక, ఆయన మాంసములో మాంసం అంటావు. And I am the spirit of his spirit. అప్పుడు నువ్వంటావు, నేను ఆయన ఆత్మలో ఆత్మై ఉన్నాను. Hallelujah. Word of his word. అప్పుడు నేను ఆయన వాక్యములో వాక్యమై ఉన్నాను. Then it is not you speaking, అప్పుడు నీకుగా నువ్వు కాదు గాని మాట్లాడేది, it is God speaking through you. నీలో ఉన్న దేవుడు ఆయనే మాట్లాడుతున్నాడు. Abraham as a man cannot say what is happening behind the tent. చూడండి, అబ్రహాము ఒక మనిషిగా గుడారము వెనక ఏం జరుగుతుందో అబ్రహాముకు తెలియదు. But when Abraham said, why Sarah laughed? అబ్రహాము ఎప్పుడైతే ఎందుకు శారా నవ్విందని అడిగాడో, It was not Abraham. అబ్రహాము కాదండి అక్కడ అడిగింది. It was that God, king and priest and Mophi in brother Abraham saw what is happening in the tent and spoke through Abraham. అక్కడ దేవుడు అలాగే ఆ యాజకుడు రాజు ముగ్గురు కలిసి ఒక శరీరములోనికి ప్రత్యక్షమయ్యి ఆ గుడారము వెనక ఏం జరుగుతుందో ఆయన చెప్పగలిగాడు. Can you just help me, Anna? Just 59 4:10. Looking at the unseen. Can you just type the message? Looking at the unseen. 59 4:10. 60 para. Hallelujah. Are you with us? మీరందరూ నాతో ఏకీభవిస్తున్నారా? Hallelujah. హల్లెలూయా. Very good, brother. Looking at the unseen. Huh? 59 4:10. Looking at the unseen. 60 para. 4:10 ఏప్రిల్ 10 60th పారా. Yeah. 60వ పారా. 60. Okay. Then just write it. I will just get you. And what a privilege the dove has. ఈమె ఎలాంటి భాగ్యవంతురాలైన పావురం అంటే, She has privilege of access to his presence. ఈమె ఆ బ్రైడ్ అంటే దేవుని యొక్క ప్రతి ఒక్క ఆస్తికి ఈమె ఆస్తికర్తగా ఉన్నది. And fourthly we can see ఆమె fourth thing we can see the order of approach. The fourth thing, చూడండి, నాలుగవది మనము ఎలా సమీపించాలి, సమీపించే విధానము. she can come near to him. ఆమె ఆయనకి దగ్గరగా రాగలదు. So they can look face to face. వాళ్ళిద్దరూ చక్కగా ముఖాముఖిగా చూసుకోగలరు. There was a time his face was covered, hidden. ఎప్పుడైతే ఆమె ఆ యొక్క ముఖాముఖిగా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ముఖాలు కూడా ఒకరి ముఖాలు ఒకరు దాచిపెట్టుకుంటారు, కప్పబడతాయి. Our sin has separated us from his presence. మన యొక్క పాపాలు దేవుని సన్నిధి నుంచి అవి దాచిపెట్టబడ్డాయి, అవి దూరంగా పారవేయబడ్డాయి. But since 1963, 1963 నుంచి by his amazing grace, యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప ద్వారా he has come and showed his face. ఆయన వచ్చి తన యొక్క ముఖాన్ని మనకు చూపించాడు. And not only he saw his face, ఆయన కేవలము ఆయన ముఖాన్ని మాత్రమే మనకు చూపించలేదు, but కానీ also he has a desire to see your face. ఆయన కేవలము ఆయన ముఖాన్ని చూపించడానికి రాలేదు, కానీ మనందరి ముఖాలు చూడటానికి ఆయన వచ్చాడు. He said, let me see your face. ఆయన అంటున్నాడు, నీ ముఖాన్ని నాకు కనబడనిమ్ము. And not only he wants to see your face, ఆయన కేవలము నీ యొక్క ముఖాన్ని మాత్రమే చూడాలని కాదు, గాని but also he wants to hear your voice. ఆయన నీ స్వరము కూడా వినాలనుకుంటున్నాడు. He said, let me hear your voice. నీ స్వరమును నాకు వినబడనిమ్ము. So in fellowship, ఇప్పుడు ఈ సహవాసములో you not only hear, కేవలము వినికిడి మాత్రమే but కాదు, also speak. మాట్లాడటమే కాదు, Not only speak, మాట్లాడటమే కాదు, but also hear. ఇక్కడ వినికిడి కూడా ఉంటుంది. This hearing and speaking is going on in fellowship. ఈ సహవాసములో మాట్లాడటం వింటూ రెండు జరుగుతా ఉన్నాయి. Hearing from the cloud and speaking to the cloud.
మేఘములో నుండి మాట్లాడటం, మేఘముతో మాట్లాడటం, ఈ రెండు జరుగుతున్నాయి ఇక్కడ. So what happened in the Mount Transfiguration? ఆ యొక్క రూపాంతరపు కొండ మీద ఏం జరిగిందండి? There is a voice come out of the cloud ఆ మేఘములో నుండి ఒక స్వరము వచ్చింది and said, "Hear ye him." అక్కడ స్వరము ఏమంటుందంటే, మీరు ఈయన మాట వినుడి. That means some was in the cloud. అక్కడ మేఘములో నుంచి ఎక్కడో స్వరము వస్తా ఉంది. So today also when the cloud came, ఓ ఈ రోజు కూడా ఎప్పుడైతే మేఘము వచ్చిందో, why the cloud has come? ఎందుకు మేఘం వచ్చింది? The cloud has come for your adoption and my adoption. ఆ మేఘము నీ దత్తపుత్రత్వము కొరకు, నా దత్తపుత్రత్వము కొరకు వచ్చి ఉన్నది. And when the bride is covered with the cloud, ఎప్పుడైతే వధువు ఆ మేఘము చేత కప్పబడిందో, it is her adoption. అది ఆమె యొక్క దత్తపుత్రత్వం అయి ఉన్నది. She is not just the son and daughter of God now. కేవలం ఆమె ఆ దేవునికి ఒక కుమార్తె కుమారుడు మాత్రమే కాదు She గాని, is the adopted son and daughter of God. ఆమె హెడ్ ఆఫ్ ద, She is the adopted son and daughter of God. ఆమె దత్తపుత్రాన్ని స్వీకరించిన కుమార్తె కుమారుడై ఉన్నది. And today the time has come. ఈ రోజు ఆ సమయం వచ్చిందండి. The creation has to hear her. ఇప్పుడు సృష్టింపబడిన వాని యొక్క, అంటే ఆ సృష్టికర్త యొక్క స్వరముని ఈమె వినాలి. ఆమె సృష్టి, ఇప్పుడు సృష్టి ఈమె స్వరముని ఇప్పుడు వినాలి. Once the creation hear the voice of the creator, ఎప్పుడైతే సృష్టి ఆ సృష్టికర్త యొక్క స్వరము వింటుందో, when he said be still, the storm was come. అప్పుడు ఏం జరిగిందంటే ఒక పెద్ద స్టార్మ్, అనగా ఒక Storm, brother, storm. స్టార్మ్, ఉప్పెన, తుఫాను. అప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చినట్టు ఉంటుందంట. That one it was Jesus. యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. But no, brother, that was Jesus. అదే క్రీస్తు అయి ఉన్నాడు. But today, కానీ ఈ రోజు it is not Mr. Jesus. అది మరి శ్రీ యేసుక్రీస్తు కాదు, It is Mrs. Jesus. ఇప్పుడు శ్రీమతి యేసుక్రీస్తు అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And it started with Brother Branham. అది యేసుక్రీస్తుతో ప్రారంభించబడిందండి. And it will end with every one of you. అది బ్రన్హాము గారితో ప్రారంభించబడి ఇక్కడ ఉన్న మనందరితో అది అంతము కాబోతా ఉన్నది. Only if you are covered by the cloud. నీవు కేవలము ఆ మేఘముతో కప్పబడితే మాత్రమే అది జరిగింది. Hallelujah. హల్లెలూయా. Then it is not you speaking. అప్పుడు నీవు కాదండి మాట్లాడేది, It is him in you speaking through your lips. నీలో ఉన్న ఆయన ఇప్పుడు మాట్లాడతాడు. Hallelujah. హల్లెలూయా. I will prove it from the message. నేను వర్తమానము ద్వారా దాన్ని నేను రుజువు చేస్తానండి. Hallelujah. హల్లెలూయా. Please listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. Praise him ప్రైజ్ with all your heart. మీరు మీ యొక్క పూర్ణ హృదయముతో ఆయన మీరు గణపరచండి. Get off out of your chairs. మీ యొక్క కుర్చీలలో నుండి మీరు లేవండి. Everywhere. ఎక్కడ ఉన్న వారందరూ కూడా Be well and healed in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీరందరూ స్వస్థతను పొందుకొందురుగాక. God bless you, brothers. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Step out of there and go home. మీరు బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళండి. Make you well. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. Hallelujah. హల్లెలూయా. Get up from your chairs. ఇక్కడ నుంచి మీ యొక్క కుర్చీల నుండి మీరు లేచి వెళ్ళిపోండి. God healed you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించాడు. Step out of there and go home. Make you well. మీరు అక్కడ నుంచి లేచి దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడని సంతోషముగా వెళ్ళిపోండి. While you are standing on your feet, ఎప్పుడైతే మీరు మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడతారో, praising God. దేవుణ్ణి మీరు స్తుతిస్తూ, How many wants? ఎంతమందికి అలా కావాలి? You that raise your hands a while ago. మీ చేతులను పైకెత్తి Believes that God will hear my prayer for your salvation of your soul. మీరు నమ్మాలి, దేవుడు మీ యొక్క మరి రక్షణ కొరకు, మీ హృదయములో ఉన్న వాంఛ కొరకు దేవుడు మరి మిమ్మల్ని అంగీకరిస్తున్నాడని. Come walking down here now as we sing, I will praise him, I will praise him. మీరు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి మీరేమనాలంటే, నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన్ని గణపరుస్తానని మీరు చెప్పాలి. Walk right down the aisle here now. Walk right down the aisles here now. AISLES ఎయిసెల్స్ అంటే AISLES ఎయిల్స్ అంటే
AISLES. To receive Jesus, keep your hands up. What is this, brother? Keep looking at the unseen, the little pulsation in your heart, come moving right on down. Okay, let it go. Okay. Is he pulsating to you? ఆయన ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. Is he pulsating to you? హీఈస్ పల్సేటింగ్ టు యూ. PULSATING. ఆయన మీ నాడిగా ఉన్నాడా? Now listen carefully. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. I am the Lord that raised Christ from the grave. ఆ బలహీనులను లేవనెత్తువాడను నేనే. Till this sentence. ఈ యొక్క till this sentence. Try to understand. This is very important thing. Okay. You know, when Brother Branham is saying, ప్రవక్త చెప్పుతున్నప్పుడు, the first part Brother Branham is talking. Past. While you are standing on your feet, praising God, how many wants, all these things, Brother Branham is speaking. Okay. మీరు నుంచోవటం, మీరు ఆ కుర్చీలలో నుండి లేవటం, దేవుని గణపరచడం, దీని గురించి మాట్లాడుతున్నారు. Everywhere, be well and heal in the name of Lord Jesus Christ. మీరు మీ కుర్చీలో నుండి లేచి దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడని మీరు చెప్తూ, praise him with all your heart. మీరు మీ హృదయమంతటితో దేవుని గణపరచండి. Who is speaking? Who is speaking? ఎవరంటున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? This is Brother Branham speaking. ఇది సోదరుడు బ్రెనహాం గారు మాట్లాడుతున్నారు. Brother Branham is preaching. సోదరుడు బ్రెనహాం గారు వాక్యాన్ని బోధిస్తున్నాడు. Now all of sudden, వెంటనే సడన్ గా the way of speaking is changed. ప్రవక్త యొక్క మాట్లాడే కోణం మారిపోయింది. Here we read, I am the Lord that raised of Christ from the grave. మరి యేసుక్రీస్తుని ఆ యొక్క సమాధిలో నుండి లేపిన దేవుణ్ణి నేనై ఉన్నాను. I am the one that sent the Holy Ghost. పరిశుద్ధాత్మను పంపిన వాడను నేనై ఉన్నాను. I am the one that give the promise. నేను మీకు వాగ్దానం ఇచ్చేవాడను నేనై ఉన్నాను. Can you understand? Can you hear us? అర్థం చేసుకున్నారమ్మా? ఇందాడు దాకేమో ప్రవక్త లేచి వెళ్ళండి అన్నాడు, కానీ ఇక్కడ ప్రవక్త అంటున్నాడు ఐ యామ్ లార్డ్ అంటున్నాడు. Then do you think it is Brother Branham who raised Jesus from the dead? ఇప్పుడు ప్రవక్త బ్రెనహాం గారా యేసుక్రీస్తును మృతుల నుండి లేపింది? Because he reads, I am the Lord that raised of Christ from the grave. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు నేను యేసుక్రీస్తుని సమాధిలో నుండి లేపానంటున్నాడు. Did Brother Branham raise Jesus Christ? యేసుక్రీస్తుని బ్రెనహాం గారు లేపారా? No. ఏమ్మా? Did Brother Branham send the Holy Ghost? బ్రెనహాం గారు పరిశుద్ధాత్మను పంపాడా? No. కాదండి. But here we see I am the one that gave you the Holy Ghost. కానీ ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మను పంపిన వాడను నేనై ఉన్నాను. Again the voice changes. మళ్ళీ ఆ ప్రవక్త స్వరము ఏమంటుందంటే Brother Branham has nothing to do with this. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే అసలు సహోదరుడు బ్రెనహాం ఈ విషయములో ఆయన ఒట్టివాడు అంటున్నాడు. Brother Branham only speaking. మళ్ళీ బ్రెనహాం గారే మాట్లాడుతున్నాడు. Brother Branham is saying, మళ్ళీ బ్రెనహాం గారే నేను ఒట్టివాడని అంటున్నాడు. Brother Branham has nothing to do with in this. సోదరుడు బ్రెనహాం ఈ కార్యములు చేయటలో ఆయన ఒట్టివాడే అంటున్నాడు. Then do you think it is Branham speaking? ప్రియులారా, అది ప్రవక్త మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? No, it is not Brother Branham. అది ప్రవక్త బ్రెనహాం గారి మాటలు కాదు గాని God in Branham speaking. బ్రెనహాములో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. And talking about Brother Branham saying Brother Branham has nothing to do with this. ఇప్పుడు బ్రెనహాం గారు అంటున్నాడు నేను అసలు ఇవన్నీ చేయటానికి నేను ఉట్టివాడను, ఎందుకు పనికిరాని వాడను. Just Brother Branham surrendered his life to me. అలా ప్రియులారా, మరి సహోదరుడు బ్రెనహాం తన యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాడు. I am using his spirit. నేను ఆయన యొక్క ఆత్మను నేను వాడుతున్నాను. I am talking through his lips. నేను ఆయన పెదవులతో నేను మాట్లాడుతున్నాను. That is me. అది నేను. I am the Lord. నేనే యెహోవాను. Come down. కిందకొచ్చిన యొక్క యెహోవాను నేనే అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Can you get it, my brothers? అందరికి అర్థమవుతుందా? I am the Lord. నేనే ప్రభువుని. It is not Brother Branham. అది ప్రవక్త కాదు. Brother Branham has nothing to do with it. ప్రవక్త బ్రెనహాం గారు ఆ విషయములో ఆయన ఏమీ చేయని వాడై ఉన్నాడు. He surrendered his life to me. ఆయన తన యొక్క జీవితాన్ని నాకు సమర్పించుకున్నాడు. I am using his lips. నేను ప్రవక్త యొక్క బ్రెనహాం గారి పెదవులు నేను వాడుకుంటున్నాను. I am talking through his lips. నేను ఆయన పెదవులతో నేను మాట్లాడుతున్నాను. That is I am the Lord. ఆ మాట్లాడుచున్న దేవుణ్ణి నేనే. Come down.
ఓ నేనే కిందకి వచ్చా. What happened in 1963? ఏం జరిగింది 1963వ The సంవత్సరంలో? mighty angel has come down. ఆ బలిష్ఠుడైన దూత కిందకి దిగి వచ్చాడు. Why? ఎందుకు? He's looking for some surrendered hearts tonight. ఆయన ఈ రాత్రికాల సమయంలో దేవునికి సమర్పించుకునే కొన్ని హృదయాల కొరగానే ఎదురు చూస్తున్నాడు. My brother Branham, if you surrender yourself tonight, నీవు గనక ఆ దేవునికి నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకుంటే He will use your tongues, He will use your spirit, He will use your mouth, and whatever you speak, it is not you, it is thus saith the Lord. ఓ ఎప్పుడైతే నీ జీవితాన్ని పూర్తిగా దేవునికి నువ్వు సమర్పించుకుంటావో నీ పెదవుల ద్వారా, నీ నోటి ద్వారా, నీ సమస్త శరీరము ద్వారా దేవుడే మాట్లాడబోతూ ఉన్నాడు. You and He become one. ఆయన నీవు ఒకటే అవ్వబోతూ ఉన్నారు. It is Brother Branham is speaking. అది బ్రహ్మాం గారు మాట్లాడేది, But it is not Brother Branham. కానీ బ్రహ్మాం గారు కాదండి It మాట్లాడేది. is the voice of the Son of Man. ఓ అది మనుష్య కుమారుడనబడిన యేసుక్రీస్తు యొక్క స్వరమై ఉన్నది. That's how He wants to use you and me tonight. బ్రదర్, That's how He is going to use you. ఈ రాత్రి కూడా దేవుడు అలాంటి స్థితిలో మనలను వాడుకోబోతున్నాడు. We walk together with the mighty angel. ఓ ఈ రాత్రి మనము ఆ బలిష్ఠుడైన దూతతో కలిసి మనము నడవాలి. How privileged people we are. ఓ ఎంత భాగ్యవంతులమైన ప్రజలమండి మనము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Oh my dove, oh my love. ఓ నా ప్రియురాలా, ఓ నా పావురమా. What is this cloud? ఓ అసలు ఏంటి ఈ మేఘం ఏంటి? It's love divine. లవ్. It is love divine. అది ఒక దైవికమైన ప్రేమ అయి ఉన్నది. So when you are covered with love divine, ఎప్పుడైతే నీవు దైవికమైన ప్రేమ చేత నీవు కప్పబడ్డావో you have become love divine. అప్పుడు నువ్వు కూడా దైవికమైన ప్రేమగా మారిపోతావు. And there is tremendous victory in love divine. అప్పుడు దైవికమైన ప్రేమలో ఒక అత్యంత శక్తివంతమైన విజయము దాగి ఉన్నదండి. Melchizedek never visits మెల్కీసెదెకు ఎప్పుడు కూడా everyone, those who say I am believer, I am believer, I am dove, I am eagle. నేను పావురాన్ని, నేను పక్షిరాజుని, నేను వర్తమానములో ఉన్న విశ్వాసిని అని చెప్పుకునే వాళ్ళని ఆ మెల్కీసెదెకు కలుసుకోడండి. He visits them, those who get victory. ఎవరైతే ఆ విజయాన్ని పొందుకుంటారో వాళ్ళని మాత్రమే మెల్కీసెదెకు కలుసుకుంటాడు. And there is only victory is there where there is love divine. ఎక్కడైతే దైవికమైన ప్రేమ ఉంటుందో అక్కడ మాత్రమే ఒక విజయము ఉంటుందండి. Hallelujah. హల్లెలూయా. Always remember these two words, love and dove. ఎప్పుడు Dove and కూడా love. ఈ రెండు మాటలు మీరు గుర్తుంచుకోండి. పావురము ప్రేమ, పావురము ప్రేమ. God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. And now love is dove. లవ్ ఇస్ Dove. ఇప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా, ఆ ప్రేమ వధువై ఉన్నది. So now you are His love. ఇప్పుడు నువ్వు ఆయనకి ప్రియురాలు, ఆయన ప్రేమ అయి ఉన్నావు. In the river Jordan, ఎప్పుడైతే ఆ యొక్క యోర్దాను నదిలో the Spirit came like a dove. ఆత్మ పావుర రూపములో వచ్చిందండి. And now the ఇప్పుడు dove is you. ఇప్పుడు ఆ పావురం ఎవరో కాదు కానీ నీవే ఆ పావురం అయి ఉన్నావు. So who are you? ఇప్పుడు నువ్వెవరివి? Who are you sitting here? ఇక్కడ కూర్చున్నా నీవెవరివి? The Spirit of Christ. నీవు ఎవరో కాదు గాని ఆ క్రీస్తు యొక్క ఆత్మ అయి ఉన్నావు. And what is the Spirit of Christ? ఇప్పుడు ఎక్కడుంది ఆ ఆత్మ? What is the Spirit of Christ? ఇప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ ఏంటి? The very life of Christ is the Spirit of Christ. యేసుక్రీస్తు యొక్క జీవితమే యేసుక్రీస్తు యొక్క ఆత్మ అయి ఉన్నది. And Jesus said, I am meek and calm. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను సాత్వికుడను, నేను దీనుడను అంటున్నాడు. Learn from me. నా నుంచి మీరందరూ నేర్చుకోండి. So if you are dove, ఓ నీవు గనక ఇప్పుడు పావురాను అయితే you also need to be humble and meek. నీవు కూడా మరి తగ్గింపు అలాగే దీనుడుగా మారిపోవాలి. And when you become humble, ఎప్పుడైతే నీవు తగ్గిపోతావో, తగ్గించుకుంటావో, then you can have access for the third ministry. అప్పుడు నీవు ఆ మూడవ పరిచర్యకు నీవు ఒక అర్హుడు అవుతావు. You will get into your bride ministry. ఎప్పుడైతే నీవు నీ యొక్క వరుడు పరిచర్యకు నీవు వెళ్తావో. And what is bride ministry? ఇప్పుడు వధువు పరిచర్య ఏంటండి? The bride ministry is Mark 16 in action.
వధువు పరిచర్య ఏదో కాదు గాని మార్కు సువార్త 16వ అధ్యాయము అది క్రియారూపకం దాల్చాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We have this experience tonight. ఈ రాత్రి ఆ అనుభవము కలిగి ఉండాలని ఆశపడుతున్నారా? Is Mark 16 is in action in your lives? మార్కు సువార్త 16వ అధ్యాయము మీ జీవితంలో క్రియారూపకం దాల్చాలా? Then you are the true church. అప్పుడు నువ్వేం చేయాలంటే అప్పుడే నీవు నిజమైన విశ్వాసివి. Then you are his bride, then you are his love, and you are his dove. నీవు అప్పుడు ఆయన భార్యవి, ఆయన ప్రియురాలివి, ఆయన పావురానివి. Because in 7 churches, ఎందుకంటే ప్రవక్త 7 సంఘకాలలో Satan knows actually what the original church at Pentecost with the power of God. Thus Satan knows actually that the original church at Pentecost with the power of God. సాతానుకు తెలుసంట ఆది అపోస్తుల సంఘములో మరి ఆ సంఘము ఎంతో శక్తితో ఉందని సాతానుకు తెలుసు. The church with the power of God, దేవుని యొక్క శక్తితో నింపబడిన సంఘము is the church Mark 16 is in action. మార్కు సువార్త 16వ అధ్యాయములో ఉన్న ఆ యొక్క వాక్యము ఆ ఆది అపోస్తుల సంఘము నిజమైన ఆ యొక్క సంఘములో ఆ శక్తి ఉంది ప్రియులారా. If you say you have the power of God, ఒకవేళ నువ్వు నాకు దేవుని శక్తి ఉందని నువ్వు గనుక చెప్తే, but if Mark 16 is not in your action, అప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయము నీ క్రియలలో లేదనుకో, then you are telling lies. అప్పుడు నువ్వు అబద్ధం ఆడుతున్నావండి. Your work is not proving what you are saying. నీ క్రియలు నువ్వు ఏమై ఉన్నావో రుజువు చేయట్లా. Mark 16 in action is the true church. మార్కు సువార్త 16వ అధ్యాయము ఏ సంఘములోనైతే జరుగుతుందో అదే నిజమైన సంఘము. That Jesus claims as his own. దాన్ని మాత్రమే యేసుక్రీస్తు అంటున్నాడు నా నిజమైన సంఘము అని యేసయ్య చెప్తున్నాడు. Jesus claimed that church as my dove. మార్కు సువార్త 16వ అధ్యాయము ఏ సంఘములోనైతే జరుగుతుందో ఆ సంఘమే నాకు చెందిన సంఘము అని యేసయ్య చెప్తున్నాడు. All else is false. ఒకవేళ అలా జరగకపోతే ప్రియులారా అది ఒక అబద్ధపు సంఘమై ఉన్నది. Rest all churches are false. మిగతా సంఘాలన్నీ కూడా అబద్ధమేనండి. Now remember this. మార్కు సువార్త 16వ అధ్యాయము ఏ సంఘములో ఏదైతే జరుగుతుందో అదే నిజమైన సంఘం. మిగతా అన్ని అబద్ధపు సంఘాలు. That church Jesus say my dove. ఇప్పుడు అలాంటి సంఘాన్ని దేవుడు అంటున్నాడు నా పావురమా అని పిలుస్తున్నాడు. And where we find Christ in the true church is a continuation of the book of Acts. ఎప్పుడైతే క్రీస్తు మనలోనికి వస్తాడో అప్పుడు మనము కూడా అపోస్తుల కార్యముల యొక్క కొనసాగింపై ఉన్నాము. But the book of Revelation shows ఇప్పుడు ప్రకటన గ్రంథము చెప్తా ఉంది how that the antichrist spirit would come into the church and defile it. ఎలా ఆ యొక్క అంత్యక్రీస్తు ఆత్మ సంఘములోనికి వచ్చి ఎలా సంఘాన్ని మోసగిస్తుందో అక్కడ ఆ ప్రకటన గ్రంథములో రాయబడి ఉంది. Defile it, make it lukewarm, formal and powerless. ఆ యొక్క అంత్యక్రీస్తు వచ్చి సంఘాన్ని ఎలా మరి చల్లబడిన సంఘముగా ఆమె ఒక శక్తి లేనటువంటి సంఘముగా ఎలా మారుస్తాడో. But the true church is the true revelation. కానీ నిజమైన సంఘం ఎప్పుడు కూడా నిజమైన ప్రత్యక్షతను కలిగి ఉంటుంది. And she knows what she is. ఆమెకు తెలుసు ఆమె ఎవరో, what she stands for. ఆమె దేని కొరకు నిలబడుతుందో. And she can do the greater works. ఆమె తప్పకుండా ఆ యొక్క she can do the greater work. ఆమె తప్పకుండా గొప్ప కార్యాలు చేయగలదు. Who can do? ఎవరు చేయగలరండి? The dove can do. కేవలము ఆ పావురము మాత్రమే చేయగలదు. The bride can do the greater work. వధువు చాలా గొప్ప కార్యాలు చేయగలదు. Can you say? మీరు ఆమేనని చెప్పగలరా? Can you say tonight? మీరు అలా చెప్పగలరా ఈ రాత్రి? Like Paul say I can do all things. పౌలు అంటున్నాడు నేను సమస్తమును చేయగలనని. పౌలు గారు చెప్తున్నట్లుగా నీవు చెప్పగలవా? Not by myself. నేను నా శక్తితో కాదు, but through Jesus. కానీ యేసుక్రీస్తు ద్వారా I can do all things. నేను సమస్తమును చేయగలను. Today the bride of Christ can say, ఈ రోజు ప్రభు యొక్క వధువు కూడా చెప్పగలదా? I can do the greater work. నేను కూడా గొప్ప కార్యాలు చేయగలనని ఈ వధువు చెప్పగలదా? And she is an invisible army. ఆమె ఒక కంటికి కనబడని ఒక గొప్ప సైన్యమై ఉన్నది. Nobody can stop her. ఆమెను ఎవరు కూడా ఆపలేరు. Nobody can defeat her.
ఆమెను ఎవరు కూడా ఓడించలేరు. That's why Jesus said, "You are my victory." ఓ యేసుక్రీస్తు అంటున్నాడు, నా విజయము మీరై ఉన్నారు. You are his victory. మీరే ఆయన గెలుపై ఉన్నారు. There is invisible army tonight. ఆ అదృశ్యమైన No, invisible. ఇన్విజిబుల్, That that army cannot be defeated. ఆ యొక్క సైన్యాన్ని ఎవరు కూడా ఓడించలేరు. ఆ సైన్యము కనబడదండి. No sickness will defeat you. ఏ ఒక్క వ్యాధి కూడా నిన్ను గెలవలేదు. No sin will defeat you. ఏ పాపము నిన్ను గెలవలేదు. No temptation will defeat you. ఏ ఒక్క శరీర కోరికలు నిన్ను గెలవలేవు. No pandemic will defeat you. ఏది కూడా నిన్ను గెలవలేదు. No power in heaven, no power on earth will defeat you. పరలోకములో ఉన్న శక్తే గాని, భూమి మీద ఉన్న శక్తులే గాని ఏది కూడా నిన్ను గెలవలేదు. You are that. నీవు అదే ప్రియులారా. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I am not speaking to ordinary people tonight. ఈ రాత్రి నేను సామాన్యమైన ప్రజలతో నేను మాట్లాడతలేదు. I am speaking overcomers tonight. ఈ రాత్రి నేను విజయము పొందిన విజయ వీరులతో నేను మాట్లాడుతున్నాను. God expects you to be overcomers. దేవుడు మిమ్మల్ని అలా విజయము పొందిన వారుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. God wants to see you in action. దేవుడు ఇక విన్న వాక్యాన్ని నీవు క్రియారూపకం దాల్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. Mark 16 in action in your life. మార్కు 16వ అధ్యాయము నీ జీవితంలో క్రియారూపకం దాల్చాలి. Or why this Mark 16 is not yet action in our lives? ఎందుకని ప్రియులారా మన జీవితంలో మార్కు సువార్త 16వ అధ్యాయము క్రియారూపకం దాల్చట్లా? And Brother Bell is preaching on that. ప్రవక్త దాని మీద మాట్లాడుతున్నాడు. And Brother Branham is listening to Brother Bell. ప్రవక్త బ్రదర్ బ్రానమ్ ఇస్ లిజనింగ్ టు Brother Bell. ప్రవక్త బ్రదర్ బెల్ మాట్లాడుతుంటే ప్రవక్త వింటూ ఉన్నాడు. How humble he is. చూడండి ప్రవక్త ఎంత తగ్గించుకున్నాడండి. And Brother Branham saying, కానీ ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, I have 20 someone wrote down here right now what he said. I have 20 someone wrote down here what he said. చూడండి సహోదరుడు బెల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రవక్త రాసుకుంటా ఉన్నాడంట. అలా రాసుకుంటూ దగ్గర 20 వర్తమానాలు ప్రవక్త నోట్ చేసుకున్నాడంట. Why has Mark 16 not work? ఎందుకని మార్కు సువార్త 16వ అధ్యాయము క్రియ దాల్చలా? And how the Mark 16 will work? ఎలా మార్కు సువార్త 16వ అధ్యాయము పని చేస్తదండి? That's the subject Brother Bell is preaching. దాని మీదే సహోదరుడు బెల్ మాట్లాడుతున్నాడండి. And Brother Branham is appreciating that sermon. అప్పుడు ప్రవక్త ఆ బెల్ సహోదరుడు మాట్లాడుతున్న వర్తమానాన్ని మన ప్రవక్త అభినందిస్తున్నాడు. And he is saying it is from the Lord. ప్రవక్త అంటున్నాడు బెల్ మాట్లాడే వర్తమానము అది దేవుని నుంచి వచ్చే వర్తమానం. And now Brother Branham is telling, I am thinking about an illustration. ప్రవక్త అలా బెల్ సహోదరుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రవక్త అనుకుంటున్నాడు ఇది దేవుడు వివరిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. Now just look at the watch. మీరు మరి క్రియలు చూడండి ఒకసారి. No, Lord, just look at the watch. వాచ్ చూడండి, టైంని ఒకసారి చూడండి. To find out what time it is. మీరు సమయం ఎంతైందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా వాచ్ని చూస్తారు. Unless that every instrument in that watch is coordinating. మీరు ఆ వాచ్ని చూస్తున్నప్పుడు ఆ వాచ్లో ఉన్న ప్రతి పరికరము అది చక్కగా తిరిగితేనే, one with the other, ఒకదానితో ఒకటి క్రమముగా తిరిగినట్లయితే we will never know the correct time. ఒకవేళ ఒక ముళ్ళు ఇంకో దానితో సరిగ్గా తిరగలేదు అనుకోండి, మనకి కరెక్ట్ అయిన సమయం మనకి కనపడదు. Is that right? నిజమేనా అది? Congregation say amen. నిజమేనా? ఆమేన్ చెప్తారా? And that takes all of us. And that takes all of us. ప్రియులారా అదే మనందరము కూడా చేయాలి. All together. మనందరము కూడా అదే తీసుకోవాలి. All together. మనందరము కలిసి. If you want to see the third pole really do something for God, మీరు గనక ఆ మూడవ ఈడ్పు మొత్తానికి ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేయాలని అనుకుంటే, it is coordination with every one of us together. మీరు ఒకరితో ఒకరు చాలా కలిసికట్టుగా నడిస్తేనే ఆ మూడవ పరిచర్య జరుగుతుంది. మూడవ ఈడ్పు. Ourselves before God. మనం ఎప్పుడైతే దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకుంటామో, confess our wrong, ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకుంటామో, and pray and believe God for these things, ఎప్పుడైతే మనము అలా ఒప్పుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థించి ఎప్పుడైతే మనము దేవుని ఎడల విశ్వాసం ఉంచుతామో ఈ కార్యాలన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. Before your rapture you will have that heartful ministry. ప్రియులారా ఎత్తబడటానికి ముందు ఆ మూడవ ఈడ్పు పరిచర్య మన జీవితంలో జరుగుతుంది. But by your selfish motives you cannot have it.
కానీ మీ యొక్క మరి స్వార్థపూరితమైన ఆలోచనలతో దాన్ని మీరు పొందలేరు. By your egos you cannot have it. మీ యొక్క అహంతో, మీ యొక్క ఈగోతో ఆ మూడవ ఈడ్పుని మీరు పొందలేరండి. By your selfishness you will not have it. మీ యొక్క స్వార్థపూరితమైన మనస్సుతో దాన్ని మీరు పొందుకోలేరు. It needs our coordination. అది తప్పకుండా మనందరి సహకారం అవసరమై ఉన్నది. Every one of us together మనందరము ఒకటిగా సహకరించాలి. to humble ourselves before God. మనందరము కలిసి దేవుని ఎదుట తగ్గించుకోవాలి. And not find others wrong. మనము ఇంకొకరి తప్పుల మీద మనం వ్యాజ్యమాడతాం కాదు గాని all confess our wrong. మనందరము కలిసి మన తప్పులు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. And pray and believe God. వధువు దేవుని నమ్ముతుంది. Then God will put it into action for the thoughtful ministry. అప్పుడు దేవుడు స్వయముగా తానే వధువులోనికి దిగి వచ్చి ఆ మూడవ ఈడ్పనే పరిచర్య వధువులో ప్రారంభిస్తాడు. And that is what brother Bell preached. అదే ప్రియులారా, ఆ బెల్ సహోదరుడు అక్కడ మాట్లాడుతున్నాడు. And what he preached is truth. ఏదైతే ఆయన మాట్లాడుతున్నాడో అది 100% సత్యం. That God will never put his spirit in an unholy, unrighteous, disobedient temple. దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క పరిశుద్ధాత్మను అపవిత్రమైన మరి లోకములో పాపముతో ఉన్న వ్యక్తుల మీద దేవుడు తన ఆత్మను ఉంచడండి. That means what brother Branham is trying to tell is, ఇప్పుడు అదే ప్రవక్త దాని గురించే చెప్పాలనుకుంటున్నాడు. without the Holy Ghost baptism you cannot have thoughtful ministry. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందకుండా మూడవ ఈడ్పు పరిచర్య నీవు పొందలేవు. So what you need to do is, ఇప్పుడు నువ్వేం చేయాలంటే it is to God to come in the way of cleansing of our hearts from all guile and iniquity. ఇప్పుడు మనందరము కూడా మన హృదయములో ఉన్న ఆ చెడుతనము పాపమునంతా కూడా మనము బయట పారవేసి మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు సిద్ధపడాలి. That we might be pure before God. దేవుని ఎదుట మనము పరిశుద్ధులముగా ఉండాలి. That he might work his pure Holy Spirit through us. అప్పుడు దేవుడు పవిత్రమైన తన యొక్క ఆత్మను మనలో ఉంచి మన ద్వారా దేవుడు తన కార్యాలు చేస్తాడు. Bring this thoughtful ministry in action. ఆ మూడవ ఈడ్పుని, ఆ పరిచర్యను దేవుడు మన యొక్క సంఘములో ఆయన క్రియారూపకం దాల్చి మన ముందు చూపిస్తాడు. And God can only operate as we let him operate. ఒకవేళ ప్రియులారా, దేవుడు మీతో నడవాలని కోరుకుంటేనే దేవుడు మీతో నడుస్తాడు. There is so many wonderful things. అప్పుడు సో మెనీ wonderful things. దేవుడు మీ ద్వారా చాలా గొప్ప కార్యాలు కూడా చేస్తాడు. Many people want power. చాలా మందికి శక్తి కావాలండి. But they do not know what real power is. కానీ వాళ్ళకి నిజమైన శక్తి ఏంటో వాళ్ళకి తెలియదు. They do not know what the real power is. వాళ్ళకి నిజమైన శక్తి ఏంటో వారికి తెలియదు. And the way up is down always. The way up is down always. పరలోకానికి వెళ్ళే మార్గం ఎప్పుడు కూడా కిందకు చూపిస్తా ఉంటుంది. If you want power, మీరు గనక if you want power, మీకు శక్తి కావాలంటే see how humble you can get. చూడండి, మీరు ఎంతో దీనులుగా తగ్గిపోవాలి. ఆమేన్. You want power tonight? ఈ రాత్రి మీకు శక్తి కావాలా? You want power tonight? మీకు ఆ పవర్ మీకు కావాలా? Be humble. అప్పుడు మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. The more you humble, the more power you receive. ఎప్పుడైతే మీరు బాగా తగ్గించుకుంటారో, ఎంత తగ్గించుకుంటారో అంత శక్తిని మీరు పొందుకుంటారు. Just get away from all your worldly thinking. ఈ లోకము యొక్క ఆలోచనలన్నీ కూడా మీ నుంచి దూరముగా పారవేయండి. Humble yourself before God. మిమ్మల్ని మీరు దేవుని ఎదుట తగ్గించుకోండి. Then you have got more power than the man that runs all over the building and make a big of lot of noise. అప్పుడు just get away from all your worldly thinking. చూడండి, before God. ఈ లోకము యొక్క ఆలోచనలన్నీ కూడా మీ యొక్క ఆలోచనలను బయటికి నెట్టివేయండి. Then you have got more power. అప్పుడు మీరు అధికమైన శక్తి పొందుకుంటారు. Then the man that runs all over the building and makes a big of lot of noise. అప్పుడు అలాంటి మనుషులు ఏం చేస్తారంటే ఈ బిల్డింగ్ చుట్టూ తిరుగుతూ కేరింతలు కొడుతూ తిరుగుతూ ఉంటారు. You know, sometimes you might have seen. అప్పుడప్పుడు మీరు చూశారు కొన్ని సందర్భాలలో, you know, people will just be, they cannot sit quiet. చాలా సందర్భాల్లో ప్రజలు కామ్ గా ఇలా కూర్చొని ఉండలేరు. They will be standing up, praise the Lord, amen, hallelujah. చాలా సందర్భాలలో ప్రజలు కూర్చోకుండా లేచి దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా అని చెప్తారు. వాళ్ళు ఎగిరి దూకి గంతులేస్తూ ఉంటారు. And you will be thinking, how spiritual man is this? అప్పుడు మీరు అనుకుంటారు, ఇతడు ఎలాంటి స్పిరిట్ తో నింపబడ్డాడు.
I think he's enjoying the message. నేను అనుకుంటున్నా అలా ఎగిరి దూకి గంతులేసే వాళ్ళే వర్తమానాన్ని ఎక్కువగా He ఆనందిస్తున్నారని. understands the message. వాళ్ళు బాగా వర్తమానాన్ని అర్థం He has చేసుకున్నారని, more anointing. అతనికి బాగా అభిషేకం ఉందని. But it is not true all the time. కానీ ప్రియులారా, ఎప్పుడు అలా ఎగిరి దూకటం ఆనందించడం అది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. Sometimes it is hypocrisy. కొన్ని సార్లు అది కేవలము ఒక వేషధారణ, It's just acting. అది కేవలము అది నటన మాత్రమే. What you say is not reality. మీరు ఏదైతే చెప్తారో అది నిజము కాదు. And after some time you find them, కొంత సమయం తర్వాత వాళ్ళని మనం చూసినప్పుడు they stop coming church. ఇక వాళ్ళు సంఘానికి రావటం ఆపేస్తారు, They stop reading message. వాళ్ళు వర్తమానం చదవటం ఆపేస్తారు, They stop reading Bible. ఇక వాళ్ళు బైబిల్ చదవటం మానేస్తారు, They start drinking. ఇక వాళ్ళు తాగటం ప్రారంభిస్తారు, They start smoking. ఇక వాళ్ళు తాగటం సిగరెట్ తాగటం మొదలు పెడతారు. Then tell me by what spirit they were jumping. ప్రియులారా చెప్పండి, ఏ ఆత్మతో ఆ వ్యక్తి ఎగురుతున్నాడు? It is not the real anointing. ఏమ్మా అర్థం చేసుకున్నారా? ఎగిరి దూకి గంతులేసే వాళ్ళు నిజమైన అభిషేకము కాదది. It was the anointing on body. అది కేవలము శరీరం మీదకి వచ్చే అభిషేకం మాత్రమే. No, the anointing on the soul. ఆ అభిషేకము లోపల అంతరంగములోకి వెళ్ళే అభిషేకము కాదు. Tonight we need the baptism on our soul. ఈ రాత్రి పరిశుద్ధాత్మ బాప్తిస్మము మన యొక్క ప్రాణము లేక మన ఆత్మలోకి అవసరమై ఉన్నది. When we receive the baptism on our soul, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన యొక్క ప్రాణములోనికి మనం పొందుకుంటామో, get the revelation from God, మరియు పరిశుద్ధ ఆ యొక్క ప్రత్యక్షతను దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటామో, will not be proud, అప్పుడు మనం గర్విష్ఠులుగా మనం ఉండం. but will be more humble, more humble, more humble. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి పొందుకుంటామో అప్పుడు మనము చాలా దీనులుగా మారిపోతాం. Will be more sweet, more kind. మనము అందరి పట్ల మధురమైన వారముగా చాలా ప్రేమగా మనం మారిపోతాం. And you will have brotherly kindness. అప్పుడు నీకు దైవికమైన ప్రేమ, సహోదర ప్రేమ నీకు వస్తది. He will be the intercessor. అప్పుడు నీవు మరి మధ్యవర్తిగా ఉంటావు. That's what brother Abraham did. అదే ప్రియులారా అబ్రహాము కూడా చేసింది. When he met Melchizedek, ఎప్పుడైతే మెల్కీసెదెకును కలుసుకున్నాడో, after that fellowship, ఆ తర్వాత కలుసుకున్న తర్వాత he became an intercessor for his brother. అబ్రహాము కూడా తన సహోదరుడైన లోతుకి ఒక మధ్యవర్తిగా నిలబడ్డాడు. He never criticized Lot. He never criticized. మరి అబ్రహాం ఎప్పుడు కూడా అవి ఇవి అని క్రిటిసైజ్ చేసి He never మాట్లాడాలా? talked bad about him. మరి ఆ లోతు గురించి చెడ్డగా మాట్లాడాలా? But he tried his best, praying for him, praying for his protection. లోతు యొక్క సంరక్షణ కొరకు, లోతు యొక్క క్షేమము కొరకు అబ్రహాము తన సాయశక్తిలా ప్రార్థించాడు. That is what Abraham's seed will do. అదే ప్రియులారా ప్రతి ఒక్క అబ్రహాము అదే చేస్తాడు. Because you have been able to conquer yourself. ఎందుకంటే you have been able to conquer yourself. నిన్ను నీవు మొదట జయించే శక్తిని నువ్వు పొందుకోవాలి. And commit yourself to Christ. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. To humble yourself before him. నీవు ఆయన ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయనకు నువ్వు లోబడాలి. That is what real power is. ప్రియులారా అందులోనే నిజమైన శక్తి దాగి ఉన్నది. You understand what real power is? ప్రియులారా నిజమైన పవర్ ఏంటో మీరు చూడాలనుకుంటున్నారా? Surrender yourself. మిమ్మల్ని మీరు దేవునికి మీరు లోపరుచుకోండి. Commit yourself to Christ. మిమ్మల్ని మీరు క్రీస్తుకు సమర్పించుకోండి. Humble yourself before him. మిమ్మల్ని మీరు దేవుని ఎదుట తగ్గించుకోండి. Then you can receive the real power of God. అప్పుడు మాత్రమే ఆ నిజమైన దేవుని శక్తిని మీరు పొందుకోగలరు. And you will be sweet and kind. ఇక అప్పుడు మీరు ప్రేమగా మరి మధురమైన వారిగా మీరు మారిపోతారు. And God will use your lips, use your spirit. అప్పుడు దేవుడు మీ ఆత్మను ఉపయోగించుకుంటాడు, మీ పెదవులు కూడా ఆయన ఉపయోగించుకుంటాడు. And he will do greater things. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. He will be put you into action. అప్పుడు దేవుడు మరి విన్న మాటలను మీ జీవితంలో ఆయన యొక్క యాక్షన్ రూపంలో అనగా క్రియా రూపంలో పెడతాడు. And he will prove his word by you. అప్పుడు దేవుడు నీ ద్వారా తన వాక్యమును రుజువు చేస్తాడు. Because now you are not a carnal believer. నీవు ఇప్పుడు శరీర సంబంధమైన విశ్వాసి అయితే కాదు, you are a spiritual believer. కానీ నీవు ఒక ఆత్మీయమైన విశ్వాసి అయి ఉన్నావు. You are a true believer. నీవు నిజమైన విశ్వాసి అయి ఉన్నావు. You are a real believer. నీవు నిజమైన విశ్వాసి అయి ఉన్నావు. You stand by his word and his word stand by you. నీవు గనుక వాక్యముతో నిలబడ్డావా ఆ వాక్యమే నీతో నిలబడుతుంది. God always proves his word by the true believers. ప్రియులారా ఎప్పుడు కూడా దేవుడు తన వాక్యమును నిజమైన విశ్వాసుల ద్వారానే రుజువు చేస్తాడు. Amen.
ఆమేన్. That's what we find ఇప్పుడు అదే మనము కనుగొన్నాం. in the proving his word message. దేవుడు తన వాక్యమును రుజువు చేయుట అనే వర్తమానములో In 64, 64వ పేరాలో 64, 1964 8:16, ఆగస్టు నెల 16వ తారీఖున 135. 135వ పేరాలో In that message, Brother Branham says, ఆ వర్తమానములో ప్రవక్త అంటున్నారు, now he took the heat out of the blaze of fire. He took the heat right out of the blaze of the fire furnace. చూడండి, దేవుడు ఆ యొక్క మండుచున్న అగ్నిగుండములో నుండి ఆ వేడిని ఆయన తీసేశాడు. To prove that his word was so. ఎందుకంటే దేవుడు అలా ఆ మంటలో నుండి ఆ యొక్క వేడిని తీసేశాడంటే దేవుడు తన వాక్యమును రుజువు చేయాలని ఆ విధముగా చేశాడు. That he could deliver from the fire. అప్పుడు దేవుడు ఆ యొక్క మండుచున్న పొదలో నుండి తన పిల్లలను దేవుడు కాపాడగలడు. Right among those blazes, దేవుడు అలాంటి మంటలలో where those children thrown in there, ఎప్పుడైతే ఆ యొక్క హెబ్రీ పిల్లలు అందులోనికి వాళ్ళు నెట్టివేయబడ్డారో and stayed there in a long time, అక్కడ వారు చాలా సమయం ఉన్నారు. when even the men threw them into it, కానీ వాళ్ళని అందులో పడేయాలని వెళ్ళినోళ్ళు అందులో the intense heat of the furnace killed the great soldiers. ఇప్పుడు ఈ ముగ్గురిని అందులో పడేద్దామని పోయారే, వాళ్ళే ఆ వేడికి కాలిపోయారంట. And God let the fire burn right on. దేవుడు అలా ఆ వేడిని వారి మధ్య ఆయన మండించాడు. But it took the heat out of it. అప్పుడు దేవుడు మాత్రం ఆ యొక్క మంటలో నుంచి ఆ వేడిని దేవుడు తీసేశాడంట. He proved it. దేవుడు దాన్ని రుజువు చేశాడండి. If you stand by him, నీవు గనుక దేవుని పక్షముగా నిలబడితే he will stand by you. అప్పుడు దేవుడు నీ పక్షముగా నిలబడతాడు. Oh, well, sure. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. And hour later, after some time, ఆ తర్వాత కొంత సమయం తర్వాత they opened the door. చూడండి, కొంత సమయం తర్వాత ఆ అగ్నిగుండం యొక్క ద్వారాన్ని వాళ్ళు ఓపెన్ And చేశారు. said, how many of you put there? అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా లోపల మీరు ఎంతమందిని ఆ మంటల్లో పడేశారు? And they said 3. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము ముగ్గురినే పడేశాం. But there is a 4th one. కానీ అక్కడ నలుగురు కనబడుతున్నారు, 4వ వ్యక్తి ఉన్నాడు. ఏంటి? One of them looks like the Son of God. అక్కడ నుంచున్న నలుగురులో ఆ ఒక్క వ్యక్తి మనుష్య కుమారుడు లాగా కనబడుతున్నాడు. See, he shows there. చూడండి, దేవుడు తన్ను తాను అక్కడ రుజువు చేసుకున్నాడు. Because he is the word. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. And he always stands behind the word. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యము పక్కన నిలబడి ఉంటాడు. Don't worry, what the sin and sickness, whatever around you. ప్రియులారా, ఏ వ్యాధులు ఎలాంటి శోధనలు నీ ముందున్నా దేవుడు పట్టించుకోడు. God will not take sickness away. దేవుడు ఆ యొక్క వ్యాధులను ఆయన తీసేయడు. But he will not allow you to be in the sickness alone. దేవుడు నీవు ఆ యొక్క ఆ వ్యాధిలో ఉండటానికి దేవుడు నిన్ను అనుమతించడు. He will stand with you. దేవుడు ఆ వ్యాధిలో నీతో పాటు ఉంటాడు. And he will just lead you out from that sickness into victory. అప్పుడు దేవుడు ఆ యొక్క వ్యాధిలో నుంచి నిన్ను విజయము వైపుగా నిన్ను నడిపిస్తాడు. And they said, అప్పుడు వాళ్ళు అంటున్నారు, God is able to deliver us from the fiery furnace. దేవుడు మమ్మల్ని ఆ మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించడానికి సమర్థుడు. But nevertheless we are going to bow before the image. కానీ మేము మాత్రం ఆ యొక్క విగ్రహం ముందు మా తలలు మేము వంచం, దానికి మేము నమస్కారం చేయము. Because we are standing by the word. ఎందుకంటే మేము వాక్యముతో నిలబడుతున్నాము. Any image from the religion, మత సంబంధమైన ఏ ఒక్క ప్రతిమకు కూడా get away from it. మేము ఏ ఒక్క ప్రతిమ ముందు కూడా మీరు నిలబడకుండా దాని నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి. Then God will stand by you. అప్పుడు దేవుడు మీతో నిలబడతాడు. He will take the heat out of the persecution. ఎందుకంటే ఆ శ్రమల ద్వారా వచ్చే వేడి ఉంటూ చూశారు, ఆ వేడిని దేవుడు నీ నుంచి ఆయన తీసేస్తాడు. He will take the life of cancer out of you. అప్పుడు దేవుడు మన శరీరములో ఉన్న క్యాన్సర్ కి సంబంధించిన జీవాన్ని కూడా దేవుడు బయటికి లాగేస్తాడు. Life of cancer. దేవుడు క్యాన్సర్ యొక్క జీవాన్ని కూడా లాగేస్తాడు. He will do anything what he wants to do. ఆయన ఏది కావాలంటే అది చేస్తాడు. ప్రియులారా, You just stand by him.
నీవు గనక ఆయన పక్షమున నిలబడ్డావా, He will stand by you. నీవు అప్పుడు ఆయన నీ పక్షమున నిలబడతాడు. He proves His word true. ఓ దేవుడు తన వాక్యము నిజము అని ఆయన రుజువు చేస్తాడు. Every time ప్రతిసారి He took the heat out of the blaze. ఓ ప్రతి సందర్భములో ఆ వేడిని దేవుడు తీసేస్తాడు. Stop the lion's mouth. ఓ దేవుడు Stop the lion's mouth. దేవుడు ఆ యొక్క సింహాల నోళ్ళను కూడా మూసేశాడు. That is my God I am preaching tonight. అలాంటి దేవుడిని రాత్రికాల సమయంలో నేను మాట్లాడుతూ ఉన్నా. అందరూ వింటున్నారా? Are you so glad to hear అలాంటి that? దేవుడు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. Are you so glad? ఓ ఈ రోజు మీరు మరి సంతోషంగా ఉన్నారా? I am not talking to ordinary people tonight. నేను ఈ రాత్రి సామాన్యమైన ప్రజలతోనే మాట్లాడుతున్నా. I am talking with some great expectation. ఓ ఈ రాత్రి నేను మరి ఎంతో ఆశతో వచ్చిన వారితో నేను మాట్లాడుతున్నా. If you know your position, నీవు గనక నీ స్థానాన్ని తెలుసుకుంటే, if you come to your position, నీవు గనక నీ స్థానంలోనికి వచ్చి నిలబడితే, if you humble yourself, నీవు గనక తగ్గింపు కలిగి ఉంటే, commit your life to Christ, నీ జీవితాన్ని నువ్వు దేవునికి సమర్పించుకుంటే, know what you are, అప్పుడు నీవు ఎవరో నువ్వు తెలుసుకుంటే, then you will be Him. అప్పుడు నువ్వు ఎవరు అవుతావు తెలుసా? నీవు ఆయన అవుతావు. చెప్పండి కూడా దేవుని కనపడతావు. You and Him become one. నీవు ఆయన ఒకటై ఉంటారు. Hallelujah. హల్లెలూయా. And He is the creator. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. And you also become the creator. అప్పుడు నువ్వు కూడా ఒక సృష్టికర్త అయిపోతావు. Hallelujah. హల్లెలూయా. You can create. అప్పుడు నువ్వు కూడా సృష్టించొచ్చు. You can create tonight. నీవు కూడా ఈ రాత్రి ఒక సృష్టిని చేయొచ్చు. You can create it. నువ్వు సృష్టించొచ్చండి. Did Brother Branham create? ప్రియులారా, బ్రహ్నాం గారు సృష్టించాడా? Did he create? నువ్వు కూడా మరి సృష్టించాలనుకుంటున్నావా? Was he man like you and me? ఆయన నీలాంటి నాలాంటి వాడేనా? How we can create squirrels? ఎలా ప్రవక్త ఆ ఉడతలను సృష్టించగలిగాడండి? It is not he. అది ఆయన కాదు. But when he surrendered his life to Christ, ఎప్పుడైతే మన ప్రవక్త తనను తాను దేవునికి సమర్పించుకున్నాడో, the created used his lips for the creation. అప్పుడు ఆ సృష్టికర్త ప్రవక్త యొక్క పెదవులను ఒక సృష్టికి వాడుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And let us talk about divine love. ఇప్పుడు మనము దైవికమైన ప్రేమ గురించి మాట్లాడుకుందాం. Where Brother Branham says, ప్రవక్త అంటున్నారు, now you have got to create an atmosphere. ఇప్పుడు ఒక వాతావరణాన్ని నువ్వు సృష్టించాలి. And your faith will do it. నీ విశ్వాసం అది చేస్తదండి. Who is creator? ఎవరు సృష్టికర్త? ఎవరు? The one who creates is the creator. ఎవరైతే సృష్టి చేస్తారో వాళ్ళే సృష్టికర్త. And here Brother Branham says you can create an atmosphere. ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఒక వాతావరణాన్ని నువ్వు సృష్టించుకోవచ్చు. And you cannot do it. కానీ నువ్వు చేయలేవు. But your faith will do it. కానీ నీ విశ్వాసము దానిని చేస్తుంది. And they were all on the upper room. ఎప్పుడైతే వారు ఆ యొక్క మేడగదిలో ఉన్నారో, with one accord, వారు ఏక మనస్సుతో, when suddenly there came from heaven as a sound of a rushing might wind. అప్పుడు ఆకాశము నుండి ఆ యొక్క శబ్దము, మరి బలమైన ఒక శబ్దము పరలోకము నుండి రావటం ఆ మేడగదిలో జరిగిందండి. The atmosphere was right. The atmosphere was right. ఆ వాతావరణము సరి అయినదేనండి. So it needs atmosphere. ప్రియులారా, అలా దేవుడు కిందకి రావాలంటే అక్కడ ఒక వాతావరణము సృష్టించబడాలి. For the outpouring of the Holy Ghost. ఓ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడాలంటే అక్కడ ఒక వాతావరణము సృష్టించబడాలి. Shall we create that atmosphere tonight here? ప్రియులారా, ఈ రాత్రి ఆ వాతావరణాన్ని మనం సృష్టించుకుందామా? So you can have some new birth experience. అప్పుడు నీవు ఒక నూతన జన్మనే నూతన అనుభవాన్ని నువ్వు పొందుకోవచ్చు. Because for every new birth it takes the atmosphere. ఎందుకంటే నూతన జన్మ జరగాలంటే అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణము ఉండాలి. It will produce a newborn babe just as certain as I am here. ప్రియులారా, మరి ఒక ప్రత్యేకమైన వాతావరణం ఎప్పుడు కూడా ఆ నూతన జన్మని ఉత్పత్తి చేస్తుంది. It is the atmosphere that counts. It is the atmosphere that counts. ఎందుకంటే అలా పరిశుద్ధాత్మని కిందకి దించేది ఆ వాతావరణం. ఇక్కడ ఉన్న ఈ చిన్న ప్రజలు Sitting here tonight, ఈ రాత్రి ఇక్కడ కూర్చుంటున్న వారు get in the perfect atmosphere. మీరందరూ కూడా ఒక పరిపూర్ణమైన వాతావరణంలోనికి వెళ్ళినట్లయితే Watch what takes place then. అప్పుడు మీరు గమనించండి ఏం జరగబోతుందో. There will not be a feeble among you. ప్రియులారా, మీ మధ్య ఎలాంటి ఫీబుల్
ఎవరు కూడా మీ మధ్య బలహీనులు ఉండరు. Hallelujah. హల్లెలూయా. అందరూ వింటున్నారమ్మా? ఎప్పుడైతే మీరు మంచి వాతావరణాన్ని సృష్టించుకుంటారో అప్పుడు మీ మధ్య ఎలాంటి బలహీనులు ఉండరంట. That is what the message is. ప్రియులారా, వర్తమానం అదే బోధిస్తా That ఉన్నది. is what the desire of your king. ప్రియులారా, ఈ రాత్రి మీ యొక్క ఆశ కూడా అదే. There will not be a feeble among one in our midst. అప్పుడు మీ మధ్య ఏ ఒక్కరు కూడా బలహీనులుగా ఉండరు. The cripple will walk. అప్పుడు కుంటివారు నడుస్తారు. The blind will see. అప్పుడు గుడ్డివారు చూస్తారు. The deaf will hear. అప్పుడు చెవిటివారు వింటారు. The dumb will speak. అప్పుడు మూగవారు మాట్లాడతారు. Without prayer ప్రార్థన లేకుండా or anything, ఏదైనా కానీ it is just the atmosphere. ప్రియులారా, అది కేవలము ఒక వాతావరణములోనే జరిగిద్ది. That means దాని అర్థం ఏంటంటే, before pastor prays for you, సేవకుడు ఆయన నీ కొరకు ముందుగా ప్రార్థించాలంటే, ఆయన before any minister prays for you, ఏదైనా ఒక సేవకుడు నీకు ప్రార్థించడానికి ముందు if you get into a right atmosphere, నీవు గనక ఒక మంచి వాతావరణములోనికి వెళ్ళినట్లయితే the signs and miracles will take place. అప్పుడు అద్భుతాలు సూచక క్రియలు జరుగుతాయండి. The healing will take place. అప్పుడు అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి. That is how అదే విధముగా 25,000 people 25,000 మంది healed at one prayer in Africa. ప్రియులారా, ఆఫ్రికా దేశములో ఒకే ఒక్కసారి 25,000 మంది స్వస్థత పొందుకున్నారు. In one prayer. ఒకే ఒక్క ప్రార్థనకి. When they seen the Lord do something, when they saw the Lord do something, చూడండి, ఎప్పుడైతే when they seen the Lord do something, ఎప్పుడైతే దేవుడు వారి మధ్య ఒక కార్యాన్ని చేయటం వాళ్ళు చూశారో, it created an atmosphere. అది ఒక వాతావరణాన్ని సృష్టించింది. And they step into it. అప్పుడు దేవుడు అందులోనికి వచ్చాడు. అదే ప్రియులారా, అమ్మ అందరూ వింటున్నారా? ఎప్పుడైతే వాతావరణాన్ని సృష్టించారో దేవుడు అక్కడికి వచ్చాడు. దేవుడు రాగానే 25,000 మంది స్వస్థత పొందారు. హల్లెలూయా. And we say Christ is yesterday, today, forever the same. మరి మనం చెప్తున్నావా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని? If in South Africa, అప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరిగితే in just one prayer, ఒక్క ప్రార్థనకే 25,000 people got healed. 25,000 మంది స్వస్థత పొందితే, The Mark 16 was in action. ఇప్పుడు మార్కు 16వ అధ్యాయము యాక్షన్ లోకి వస్తే, Why not that Mark 16 will be in action tonight? ఎందుకని మార్కు సువార్త 16వ అధ్యాయము ఈ రోజు మన మధ్య జరగదండి? Only if we create that atmosphere. ఎందుకంటే ఒక వాతావరణాన్ని ఎప్పుడైతే మనము సృష్టిస్తామో అప్పుడు మాత్రమే మార్కు సువార్త 16వ అధ్యాయము జరుగుతుంది. Sweet and kind atmosphere. ప్రియులారా, ఒక మధురమైన ఒక చక్కని వాతావరణాన్ని మనము సృష్టించుకోవాలి. And that is possible when you know who you are. అది ఎప్పుడు తెలుసా? నీవు ఎవరవో తెలిస్తేనే అప్పుడు అది సాధ్యపడుతుంది. నీవు ఎవరవో తెలుసుకుంటేనే ఆ వాతావరణాన్ని నువ్వు సృష్టించగలవు. You are not cobras. ప్రియులారా, మీరు మరి ఒక పావులు కాదు. You are not cobras. మీరు కోబ్రా స్నేకులు అంటే పావులు కాదు. You are doves. మీరు పావురాలై ఉన్నారు. Don't make cobras atmosphere. ప్రియులారా, మరి పావుల లాంటి వాతావరణాన్ని సృష్టించుకోబాకండి. All we are here now. అందరు ఇక్కడే ఉన్నారా? Once you see cobra here, ఎప్పుడైతే మీరు ఇక్కడ ఒక సర్పాన్ని చూస్తారో, can you able to sit here? ఇక్కడ మీరు చూడగలుగుతున్నారా? All of sudden one cobra is seen here. చూడండి, ఒకవేళ ఇక్కడికి ఒక పావు వస్తే మీరు కూర్చోగలుగుతారా? ఇక్కడ What will do? ఏం చేస్తారు మీరు? You will just run out from this place. అప్పుడు మీరు అందరూ పాంగన పడగానే అందరూ బయటికి వెళ్ళిపోతారు. You will vacate this place. మీరు ఈ స్థలాన్ని ఖాళీ చేసేస్తారు. Why? ఎందుకని? Cobra is here. ఎందుకంటే ఇక్కడ కోబ్రా పావు ఉంది. But if it is dove, ఒకవేళ పావురము గనక ఉంటే we love to be there. మనం అప్పుడు ఆ పావురము దగ్గర ఉండటానికి మనం ఇష్టపడతాం. We love to have fellowship with dove. అప్పుడు ఆ పావురముతో సహవాసము చేయటానికి మనము ఇష్టపడతాం. And you know why? మీకు తెలుసా ఎందుకో? Because cobra is harmful. ఎందుకంటే ఆ పావు చాలా హానికరమైనది. But dove is not harmful. కానీ పావురం మాత్రం హానికరమైనది కాదు. Dove is harmless and blameless. పావురము కపటము లేనిది, నిష్కలంకమైనది. And the Holy Spirit work when there is no blame
ఆ పరిశుద్ధాత్మ కూడా ఎక్కడ పని చేస్తుందో తెలుసా? When there is no harm. ఎక్కడైతే మరి హానికరమైనది, మరి మచ్చ ముడత లేకుండా ఎక్కడైతే ఉంటుందో అక్కడే పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Can you understand now? అమ్మా నమ్ముతున్నారా? అర్థమవుతుందా? Why Mark 16 is not in action? ఎందుకని మార్కు సువార్త 16వ అధ్యాయము యాక్షన్ లో మన మధ్య జరగట్లా? Because of our haughty spirit. ఎందుకంటే ప్రియులారా, మన యొక్క కఠినమైన హృదయాన్ని బట్టి, Because our dirty spirit. ప్రియులారా అదే మన యొక్క ఆశ. Our dirty spirit. ఎందుకంటే మన యొక్క మలినమైన మురికి ఆత్మను బట్టి, Because of our ego. మన యొక్క అహమును బట్టి, Because మన of యొక్క our pride. మన యొక్క గర్వాన్ని బట్టి, Because of our selfishness. మన యొక్క స్వార్థపూరితమైన మనస్సును బట్టి, Because of our selfishness. మన యొక్క స్వార్థపూరితాన్ని బట్టి. But when we'll empty out all these things, ప్రియులారా ఎప్పుడైతే వీటన్నిటిని మనలో నుంచి మనం ఖాళీ చేసుకుంటామో, empty ourselves out, ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా ఖాళీ అయిపోతామో, humble ourselves before God, ఎప్పుడైతే మనల్ని మనం దేవుని ఎదుట తగ్గించుకుంటామో, and ask God, అప్పుడు దేవుణ్ణి అడగండి, Lord, you fill me with your spirit. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, Make me humble, Lord. ప్రభువా నీ ముందు నన్ను తగ్గించుకొని, Make me sweet, make me kind. ప్రభువా నన్ను మధురమైన వాడిగా, నన్ను మరి తగ్గింపు వాడిగా నన్ను మార్చు. Make me harmless and blameless. ప్రభువా ఒక హానికరముగా ఉండకుండా నన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చు. I just don't want to be, dove and love in words only. I just don't want to remain in words, dove and love. చూడండి ప్రియులారా, ఇప్పుడు పావురము ప్రేమ ఒకే దగ్గర ఉంటాయి. No, I just don't want to remain in words. చూడండి, పావురము ప్రేమ కేవలము నా మాటల ద్వారా మాటలతోనే ఉండాలని అనుకోవట్లా. But I want to see it in my life. చూడండి, పావురము ప్రేమ మాటగా కాదు కానీ మీ జీవితంలో క్రియగా ఉండాలి. Lord, let my life prove I am your love and I am your dove. ఇప్పుడు మన జీవితము రుజువు చేయాలి ఆ యొక్క పరిశుద్ధాత్మ నేను పావురము ఇద్దరు ఒకటై ఉన్నామని. And without the spirit of love and dove, we cannot be love and dove. ఆ పరిశుద్ధాత్మ ఆ పావురము రెండు లేకుండా మనము అలా మారలేమండి. You understand? హల్లెలూయా. అర్థమవుతుందా? Our God, మన దేవుడు he became king and priest. ఆయన రాజు యాజకుడిగా మారాడు. And to have fellowship with us, ఎందుకో తెలుసా? నీతో సహవాసము చేయటానికి రాజుగా యాజకుడిగా మారాడు. he also made us kings and priests. ఆయన మనల్లో కూడా రాజులుగా యాజకులుగా చేశాడు. If he has made us king and priest, ఒకవేళ ఆయన మనలను రాజుగా యాజకులుగా because చేసినట్లయితే, he himself is king and priest. ఆయన కూడా రాజు, ఆయన కూడా యాజకుడు గనక మనల్లో కూడా రాజులుగా యాజకులుగా చేశాడు. So when he is love, ఆయన ఎప్పుడైతే ప్రేమై ఉన్నాడో he wants to make you also his love. ఆయన నిన్ను కూడా ప్రేమగా మార్చాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. And there is tremendous victory in love divine. అప్పుడు దైవికమైన ప్రేమలో ఒక శక్తివంతమైన విజయము ఉంటుందండి. And we need that tonight. ఈ రాత్రి అది మనకి కావాలండి. For this communion, ఈ రాత్రి ఈ ప్రభురాత్రి భోజనానికి లేక ఈ సహవాసానికి, this is a love communion. ఇది ప్రేమపూర్వకమైన సహవాసము. హల్లెలూయా. Hallelujah. అందరూ వింటున్నారమ్మా? Hallelujah. హల్లెలూయా. So shall we stand to our feet? సో ఈ రాత్రి మనము నిలబడదావా? Just humble ourselves దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుందాం. and just have only one desire. మనము కేవలము ఒకే ఒక ఆశను కలిగి ఉందాం. Lord, as I am your dove, ప్రభువా మరి ప్రేమగా పావురముగా, and as I am your love, నేను నీ యొక్క ప్రియురాలిగా, I want Mark 16 in action in my life. నాకు కూడా మార్కు సువార్త 16వ అధ్యాయము నా జీవితంలో జరగాలి. I want to be a super race. నేను కూడా ఒక అతీతమైన జాతిగా నేను ఉండాలి. And I want to be the super church. నేను కూడా ఒక అతీతమైన శక్తిని నేను పొందుకోవాలి. With a supernatural power. ఎందుకంటే ఆ అతీతమైన శక్తి ద్వారా నేను కూడా ఒక సహజాతీతమైన ఒక వ్యక్తులుగా నేను మారాలి. So Lord, cover me with that supernatural power tonight. సో ప్రభువా ఈ రాత్రి నీ యొక్క మరి సూపర్ న్యాచురల్ అంటే సహజాతీతమైన ఆ యొక్క మేఘముతో నన్ను కప్పు ప్రభువా. I want to be hid
in the రాత్రి cleft of your rock, Lord. ఈ రాత్రి నీ బండ సందులోనికి వచ్చి నేను స్వస్థత పొందాలి. I want to talk to you, Lord. ఈ రాత్రి నేను నీతో మాట్లాడాలి ప్రభువా. And he has a desire to hear your voice. ఓ ఆయన నీ స్వరము వినాలని ఆశపడుతున్నాడు. He says, let me hear your sweet voice. ఆయన అంటున్నాడు నీ మధురమైన స్వరాన్ని నాకు వినబడనిమ్ము. Whatever Esther talked to King Ahasuerus, ఎస్తేరు ఏదైతే రాజుతో మాట్లాడాడో వెంటనే King said, it is granted. అప్పుడు రాజు అంటున్నాడు ఎస్తేరు ఏదైతే కోరుకుందో అది జరుగును గాక. Because that is the essence what Esther had. అదే ప్రియులారా ఎస్తేరు యొక్క జీవితము. That is the essence, brother. That's the privilege. ఓ ప్రియులారా అదే ఎస్తేరు యొక్క భాగ్యము. And today you, Esther, ఈ రోజు నీవు కూడా ఒక ఎస్తేరు అయితే have got privilege tonight. నీకు కూడా దేవుడు ఆ యొక్క గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. Speak to your King Ahasuerus. ఈ రాత్రి మీ రాజుతో మీరు మాట్లాడుకోండి. To your Lord Jesus Christ. మీ యేసుక్రీస్తుతో మీరు మాట్లాడుకోండి. And whatever you speak tonight, మీరు ఏదైతే ఈ రాత్రి ఆయనతో he మాట్లాడతారో will say it is granted. అప్పుడు ఆయన అంటాడు కదా మీరు అడిగినదంతా కూడా ఆయన మీకు ఇచ్చేస్తాడు. It is granted. అది మీకు అనుగ్రహించబడుతుంది. So let us all stand to our feet. సో మనందరము లేచి నిలబడదాం ఈ రాత్రి. Assemble us and talk to him. ఓ కొద్ది నిమిషాలు మనం ఆయనతో మాట్లాడుకుందాం. Bring all our supplication before ఓ him. మన యొక్క ఓ జీవితాలను ఆయన ఎదుట మనం కుమ్మరించుకుందాం. Not a feeble would be found in our midst. ప్రియులారా మీ ఎదుట ఫ్యూయల్ ఓ బలహీనులు ఎవరు కూడా ఉండలేరు. That means he wants all of you to be powerful. ఓ మీరందరూ కూడా శక్తివంతులుగా ఉండాలి. This is your privilege. ఇది నీ యొక్క గొప్ప భాగ్యము. This is the promise for you. ఇది నీ యొక్క వాగ్దానం అయి ఉన్నది. Why don't you say, Lord, I am here. ఎందుకు నువ్వు చెప్పకూడదు ప్రభువా నేను ఇక్కడ ఉన్నానని. Please, Lord, receive me. ప్రభువా నన్ను నువ్వు స్వీకరించు. I am emptying myself out, Lord. నన్ను నేను ఖాళీ చేసుకొనుచున్నాను ప్రభువా. Fill me with your spirit, Lord. మీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. Fill me with your power, Lord. నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. And make your Mark 16 in action in my life. ప్రభువా మార్కు సువార్త 16వ అధ్యాయము నా జీవితములో నువ్వు జరిగించు నాయనా. May the book of Acts continue in my life, Lord. ప్రభువా అపోస్తల కార్యాలు నా జీవితములో జరుగును గాక. So that it will be proof that I belong to you. I am yours and you are mine. అప్పుడు అలా జరిగితే ప్రభువా నేను నీ దానను నీవు నా వాడవని రుజువు అవుతుంది నాయనా. May this communion be a blessing for me, Lord. ప్రభువా ఈ కమ్యూనియన్ సమయములో మమ్మల్ని మీరు దీవించండి. May this be a blessing for me. ప్రభువా ఈ కమ్యూనియను ఈ రాత్రి నాకు ఒక దీవెనగా మారును గాక. May it bring healing in my body. ప్రభువా నా యొక్క శరీరములోనికి ఆ యొక్క ఆత్మ కుమ్మరించును గాక. May it bring healing to my daughter. ప్రభువా నా కుమార్తెకు స్వస్థత వచ్చును గాక. May it bring healing to my son. ప్రభువా నా కుమారుడు స్వస్థత పొందును గాక. To my brother, my sister. ఓ నా సహోదరుడికి, My wife, my husband. ఓ నా భార్య భర్తలకి, Whoever she is or whoever he is. ఓ ఆయనకు చెందిన వారందరూ కూడా If you believe, నీవు గనక నమ్మినట్లయితే he is going to prove what he is today. ఆయన ఏమై ఉన్నాడో ఈ రాత్రి దానిని రుజువు చేయబోతున్నాడు. He proves his word before believers. ఓ విశ్వాసుల ముందు తన వాక్యమును దేవుడు రుజువుపరుస్తాడు. So my dear brothers and sisters, కాబట్టి నా ప్రేమన సహోదరులారా don't look here and there. మీరు అటు ఇటు చూడకండి. Look unto God, మీరు దేవుని వైపు చూడండి. the supreme God, ఓ మన దేవుడు మధురమైన వాడు. the mighty God. మన దేవుడు శక్తివంతుడు. He is right in midst of us. He is right in midst of us. ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. He wants to hear your voice ఆయన నీ స్వరము వినాలని కోరుతున్నాడు. and act according to your voice. ఓ నీ యొక్క మాట ప్రకారముగా నువ్వు జీవించు. But if you don't talk, how can he act? నీవు మాట్లాడపోతే ఆయన ఎలా కార్యము చేస్తాడు? So please సో ప్రియులారా start talking to him. మీరు ఆయనతో మాట్లాడటం Let ప్రారంభించండి. him hear your voice. ఓ నీ స్వరమును ఆయనకి మీరు వినబడనివ్వండి. And may your voice bring him into action. ఓ అప్పుడు ఆయన మీరు పలికినది మీకు దేవుడు అనుగ్రహించును గాక. Don't leave this tabernacle as you have come. ప్రియులారా మీరు ఎలా ఉన్నారో అలాగే ఈ గృహాన్ని విడిచి మీరు వెళ్ళొద్దు. Go with your healing. మీరు మీ స్వస్థతతో వెళ్ళండి. Go with your liberty. ఓ మీరు స్వేచ్ఛతో వెళ్ళండి. Go with your freedom. మీరు ఓ స్వాతంత్ర్యముతో వెళ్ళండి. Go with your deliverance. మీరు విమోచనతో వెళ్ళండి. Go with your fresh anointing. ఓ మీరు ఒక
ఓ మంచి అభిషేకముతో మీరు వెళ్ళండి. Go with your victory. ఓ మీరు విజయముతో వెళ్ళండి. Go with your King Melchizedek. ఓ మీరు మెల్కీసెదెకుతో బయటికి Go వెళ్ళిపోండి. with your mighty angel. ఓ బలిష్ఠుడైన దూతతో మీరు బయటికి వెళ్ళిపోండి. Don't leave here and go. ఓ మీరు వదిలిపెట్టకుండా మాత్రము ఆయన లేకుండా మీరు You వెళ్ళొద్దు. just take him with you and go. ఓ ఆయన తీసుకొని మీరు వెళ్ళండి. Tell him, wherever I go, you go with me, Lord. ఓ చెప్పండి, ప్రభువా నేను ఎక్కడికైతే వెళ్తున్నానో నువ్వు అక్కడికి నాతో పాటు And రా wherever ప్రభువా. you lead me, I am ready to go, Lord. ప్రభువా నువ్వు ఎక్కడైతే ఉంటావో నీ దగ్గరే నేను ఉంటాను నాయనా. I am here with you tonight, Lord. ప్రభువా ఈ రాత్రి నేను నీతో పాటు ఇక్కడ ఉన్నాను Use నాయనా. my feeble hands. ప్రభువా నీ బలిష్టమైన చేతిలోకి నన్ను తీసుకోండి. Use my feeble hands. ఓ ప్రభువా మా యొక్క బలిష్టమైన చేతులను మీరు ఉపయోగించండి. Use my legs, Lord. ప్రభువా మా కాళ్ళను మీరు ఉపయోగించండి. Use my eyes, Lord. ప్రభువా మా కన్నులు మీరు Use ఉపయోగించుకోండి. my mouth, Lord. ప్రభువా నా నోటిని మీరు వాడుకోండి. Use me, Lord. ప్రభువా నన్ను మీరు వాడుకోండి నాయనా. Prove you are with me, Lord. ప్రభువా నీవు నాతో ఉన్నావని నిన్ను I am నువ్వు రుజువు with చేయి you, Lord. ప్రభువా. నేను నీ నన్ను రుజువు చేయి నాయనా. I am in you and you are in me, Lord. ప్రభువా నీవు నాలో మేము నీలో ఉన్నామని రుజువు చేయండి. Prove it tonight, Lord. ఈ రాత్రి దానిని రుజువు చేయండి. Prove it tonight, Lord. ఈ రాత్రి దానిని రుజువు చేయండి. Prove it tonight, Lord. ఈ రాత్రి రుజువు చేయండి. May this night be a night of manifestation. ఓ ఈ రాత్రి మీరు మా మధ్య కదిలాడుదురుగాక. May it be a night of vindication. ఓ ఆ యొక్క రుజువు మా మధ్య జరుగునుగాక. May it be a night of your victory. ఓ ప్రభువా నీ యొక్క విజయవంతమైన జీవితము. Oh, my brothers and sisters. నా ప్రేమైన సహోదరి He సహోదరుడా, is not far from you. ఓ అది నీకు చాలా దూరంగా లేదు. He is just nearby you. ఆయన నీ పక్కనే ఉన్నాడు. He is here. ఆయన ఎక్కడున్నాడు? Talk to him. ఆయన నీతో ఉన్నాడు గనుక He wants మాట్లాడు. to hear your voice. ఆయన నీ స్వరము వినాలనుకుంటున్నాడు. Don't lose this privilege. ఈ అవకాశాన్ని నువ్వు You will చేజార్చుకోవాక. not get this privilege again and again in your life. ఒకవేళ ఈ అవకాశము నీ జీవితంలో మళ్ళీ రాకపోవచ్చు. This is a golden privilege you have got in your life. ఓ దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. May this bring a breakthrough in your life. ఓ ఈ రోజు ఈ యొక్క వాక్యము నీ జీవితంలో జరుగునుగాక. May you go with your assurance. నీవు ఒక ఎష్యూరెన్స్ తో నువ్వు వెళుదువుగాక. ఒక నిశ్చయతతో వెళుదువుగాక. I am healed. ఓ నేను ఆయన దానను. I am healed. ప్రభువా I am healed. నేను స్వస్థపడ్డాను. Can somebody say I am healed? ఓ చెప్పగలరా నేను స్వస్థపడ్డానని? Can somebody say I am healed? ఈ రాత్రి కొంతమంది చెప్పగలరా నేను స్వస్థత What you పొందానని? say you will receive. నీవు ఏదైతే చెప్తావో ఆయన వింటాడు. When you say you are healed, you are healed. ఎప్పుడైతే నీవు స్వస్థత పొందానని చెప్తావో In Jesus' వెంటనే నువ్వు mighty స్వస్థత name, you పొందుతావు. receive your healing. యేసుక్రీస్తు నామములో నీ స్వస్థతను పొందుకో. Don't wait for tomorrow. ఓ నీవు దేనికి భయపడవాక. Don't wait for tomorrow. ఓ రేపుడు కొరకు నువ్వు ఆగవాక. Tomorrow is not yours. రేపు అనేది నీది కాదు. This is your time. ఇదే నీ సమయమై ఉన్నది. This is your time. ఇదే నీ సమయము. Oh, my brother and sister. ఓ నా ప్రేమన సోదరి This is సోదరు, the hour of healing. ఇదే స్వస్థత పొందే This is గడియ. the hour of deliverance. ఓ నీవు విమోచన పొందకుండా, This is the hour of liberty. ఓ నీవు స్వస్థత పొందకుండా, This is the hour of Holy Ghost baptism. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందే గడియ. I say receive it in the name of Jesus. ఓ నేను చెప్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మను పొందుకో. Only believe and say I receive it. ఓ ప్రతి ఒక్క విమోచనను పొందుకొందువుగాక. The great physician is here. ఓ ఆ గొప్ప పరమ వైద్యుడు ఇక్కడ ఉన్నాడు. The mighty God is here. ఓ బలిష్ఠుడైన దూత మన మధ్య ఉన్నాడు. The miracle worker is here. ఓ అద్భుతాలు చేయువాడు మన మధ్య The ఉన్నాడు. promise keeper is here. ఓ మన గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు. He's touching every heart. ఆయన అందరి హృదయాలను Speaking చూస్తున్నాడు. to every heart. ఓ ఆయన అందరి హృదయముతో మాట్లాడుతున్నాడు. Talking to every heart. ఆయన అందరితో మాట్లాడుతున్నాడు. Healing every heart. ప్రతి హృదయాన్ని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. Receive his healing. ఓ ఆయన స్వస్థతను పొందుకోండి. Jesus' mighty name. ఓ యేసుక్రీస్తు నామములో దాన్ని పొందుకో. Go out with your healing. ఓ బయటికి వెళ్ళు సంతోషముతో. I say go out with your healing. ఓ ఈ రాత్రి నేను చెప్తున్నా స్వస్థతతో బయటికి Go వెళ్ళండి. out with your peace. ఓ మీరు బయటికి సమాధానముతో వెళ్ళండి. Go out with your happiness. ఓ మీరు విమోచనతో మీరు బయటికి వెళ్ళండి. Go out with your joy. ఓ సంతోషముతో మీరు బయటికి వెళ్ళండి. Don't forget the joy of the Lord is your strength. ఓ యేసులో మీరు పొందే ఆనందమే మీకు శక్తి అయి ఉన్నది. Amen and amen. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.